హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. రైట్, మన ఇంట్లో 45 మంది దేవతలు కొలువు ఉంటారు. మీకు తెలుసా? ప్రతి మూలలో ఒక దేవత, ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి మూలకి, ప్రతి ప్రాంతానికి ఆ దేవతల ఎనర్జీయే మనల్ని కాపాడుతుంది. మనం రాజు కావాలన్నా, బంటు కావాలన్నా ఆ దేవతలే మనల్ని రక్షిస్తారు. మన సింహద్వారం నుంచి వంట గది దాకా మనం పెట్టకూడని చోట ఏదన్నా వస్తువు పెట్టామా, అది మన బతుకు బస్టాండ్ చేసేస్తుంది. మరి ఏం చేయాలి? ఎక్కడ ఏది ఉంచుకోవాలో అనేది మనకు తెలిసి ఉండాలి, కానీ మనకు తెలియదు. కాబట్టే ఈ మధ్యకాలంలో వాస్తులో అనేక మార్పులు వస్తున్నాయి, విప్లవాత్మకమైన మార్పులు. దాంట్లో సైంటిఫిక్ వాస్తు అనేది ఒకటి వచ్చింది, ఒక ఆరా స్కానర్. అంటే ఆ 45 మంది దేవతలు ఎక్కడ కొలువు ఉన్నారో వాళ్ళని ఎలా శాంతింపజేయాలో, ఏ ప్రాంతంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో ఈ ఆరా స్కానర్ ద్వారా పసిగట్టడం, వాటిని సరిచేయడం. అంతే. మీ ఇల్లు కూల్చేది లేదు, ఒక వస్తువు ముట్టుకునేది లేదండి. చక్కగా పాజిటివ్ వచ్చే వస్తువులు అక్కడ పెట్టేసి మీ లైఫ్ను అద్భుతంగా, అంటే మీరు సినీ రంగంలో రాణించాలా, మీరు పొలిటికల్ రంగంలో రాణించాలా, మీకు ఏ కోరిక కోరి గురువుగారికి చెప్పండి, అది అట్టే తీరిపోతుంది. అంత అద్భుతమైన రివల్యూషనరీ వాస్తు ఇది. దీన్ని ఒక్కసారి నమ్మి చూడండి, మీ లైఫ్ ఎంత మారిపోతుందో. ఎందుకంటే శాస్త్రి గారిని మీకు పరిచయం చేయాలి. డాక్టర్ విసిఎస్ శాస్త్రి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సింగపూర్, మలేషియా, చైనా, జర్మనీ, ఇలా ఎన్నో దేశాలకు వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళ కోసం. అక్కడ కూడా వెళ్ళి మరి వాళ్ళ వాస్తు, వాళ్ళ జీవితాలను కూడా సరిచేసి వస్తున్నారు. అలాంటి అద్భుతమైన వ్యక్తి వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. సో మరి వారిని అడిగి అసలు ఈ సైంటిఫిక్ వాస్తు ఏంటి, ఈ సైంటిఫిక్ జ్యోతిష్యం ఏంటి. ఆయన జ్యోతిష్యంలో కూడా దిట్ట, జ్యోతిష బ్రహ్మ కూడా ఆయన. అందుకే మన జ్యోతిష్యము వాస్తు కలగలిపితేనే మన జీవితం. కాబట్టి ఈ రెండింటిని మూడేస్తూ ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. సో మరి మన సందేహాలు, మన నిత్య జీవితంలో ఉండే సందేహాలని వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. వండర్ఫుల్. రైట్, జ్యోతిష్యం విన్నాము, అన్నీ ఓకే. ఈ సైంటిఫిక్ జ్యోతిష్యం అని ఒక మాట వాడుతున్నారు మీరు, ఏంటి గురుగారు? అంటే సైంటిఫిక్ జ్యోతిష్యము అంటే ఇది వైదిక జ్యోతిష్యము, సైంటిఫిక్ జ్యోతిష్యము రెండింటిని కలిపేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యం. వాస్తవంగా మనం వైదిక జ్యోతిష్య ప్రకారంగా చూసినటువంటి జాతకము సైంటిఫిక్ జ్యోతిష్యంలో చూస్తే కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే ఈ రోజున ఇప్పుడు అధునాతన కాలములో ఏంటంటే జ్యోతిష్యము అనేది ఒక మూఢనమ్మకము, వాస్తు అనేది ఒక మూఢనమ్మకం అనేటటువంటి కోకొల్లలుగా తయారయ్యారు. అంటే నాస్తికులు. అంటే హిందువుల్లో కూడా శాస్త్రాన్ని తెలియకపోతే వాళ్ళు నాస్తికులే. కాబట్టి మనం ఏంటంటే ఏదైనా ప్రూవ్ చేస్తేనే ఇక్కడ వాళ్ళు అది నమ్ముతున్నారు. కాబట్టి ప్రతీది కూడా ప్రూవ్ చేస్తే నమ్ముతున్నారు. కాబట్టి మనం కూడా మనుషులకు అనుకూలంగానే దాన్ని టెక్నాలజీని పెంచుతున్నట్లయితే దాన్ని నమ్ముతారు వాళ్ళు, లేకపోతే నమ్మరు. ఎందుకంటే శాస్త్రము అనేటటువంటిది 100% నిజం. సూర్యుడు లేడన్నా ఉన్నాడన్నా ఉంటున్నాడా లేదా? సూర్యుడు ఉంటున్నాడు కదా. నువ్వు లేడు అంటే నీకే ఆ సూర్యుడు ఏమో ఉదయించుకుంటూ ఉంటున్నాడా? లేదు కదా. కాబట్టి ఉన్నది లేదు అన్నా ఉండేది ఉంటుంది, లేనిది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంతే. వాస్తు అనేది నమ్మకం ఉన్న వాళ్ళకి ఉంటుంది, నమ్మకం లేనటువంటి వాళ్ళకు లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఈ రోజున ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వాస్తు నమ్ముతున్నారు. ఈ స్పెషల్ ఏంటంటే వాస్తు అనేటటువంటి అధునాతన కాలంలో మాడిఫై చేసినటువంటి యొక్క సైంటిఫిక్ వేలో ఏదైతే వెళ్తున్నామో దీన్ని ఇంకా బాగా నమ్ముతున్నారు. అవునండి, అవునండి. ఈ మధ్య ఆరా స్కానింగ్ కి చాలా డిమాండ్, అట్రాక్ట్ అవుతున్నారు బాగా. ఎందుకంటే లైవ్ లో చూస్తున్నారు. కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని వందల వేలాది మంది ఎవరైనా నేను చెప్పినట్టు రెమెడీ తీసుకోలేనటువంటి విషయమే లేదు. కాకపోతే కొంచెం పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చారనుకోండి, దాన్ని తట్టుకునే కెపాసిటీ లేకపోతే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఎంతో మంది, వందలాది వేలాది మంది సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు. కానీ 1-2%, 3%, 10% మనం చెప్పలేం. అంటే మనమే సాక్షాత్ భగవంతుని స్వరూపం కాదు కదా. భగవంతుని కూడా కష్టాలు వచ్చాయి. ఆయన జ్యోతిష్య ఫలితాల మీద ఆధారపడ్డ దేవతలు కూడా. ఎంబీబీఎస్ డాక్టర్ అయినా, FRCS లండన్ అయినా సక్సెస్ రేట్ 90%, 80% ఉంటుంది. అది మనకి 100%. ఆ విషయంలో డిపెండ్స్ ఆన్ సో మెనీ, అది కదా. అవును. కాబట్టి మనకి ఆ విధంగా చెప్పాలంటే 99% కూడా రిజల్ట్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా వరకు. కాబట్టి సైంటిఫిక్ జ్యోతిష్యము అనేటటువంటిది ఏంటంటే వాళ్ళు వచ్చినటువంటి క్లయింట్, ఏ వ్యక్తి అయితే సమస్యతో మనకు దగ్గరకు వస్తున్నారో
ఆ వ్యక్తి మనం ఏం చెక్ చేస్తున్నాము అంటే ఆ దానికి దీనికి డిఫరెన్స్ మీకు తెలియజేస్తున్నాను. మన దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఏంటంటే ఒక వ్యక్తి ఒక బెల్ట్ పెట్టుకొని వస్తున్నాడు, తర్వాత రకరకాల వాచ్ పెట్టుకుంటున్నారు, రకరకాల వాచ్లు మారుస్తున్నారు, బ్రాస్లెట్లు వేసుకుంటున్నారు, చైన్లు వేసుకుంటున్నారు, ఏమో వాయిలెట్ పెట్టుకుంటున్నారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్ని జేబులో పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువులో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి యొక్క ఆరా పవర్ తగ్గిస్తుంది. అందులో ఉన్న నెగిటివ్ ఏ వ్యక్తి పెట్టుకున్నా ఆరా తగ్గుతుంది. కాబట్టి ఆ ఆరా దేని రిలేటెడ్ ఉంది, అది దేనికి సంబంధించినట్టు ఆరా దాంట్లో నెగిటివ్ ఉందో ఆరా వీళ్ళకి తగ్గడం వల్ల ఆ పనులు వాళ్ళకి కావచ్చు, అది దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రారంభంలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ధరించినటువంటి వస్తువులో నెగిటివ్ ఉందా ఫస్ట్ అవన్నీ రిమూవ్ చేసి వాళ్ళకి న్యాచురల్ ఆరా ఎంత ఉందని చెక్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఆ వ్యక్తికి కాలసర్ప దోషం ఉందా, పితృదోషం ఉందా, నరదృష్టి ఉందా, లేకపోతే ఇంకా జనరల్ డాక్టర్ చూసేటటువంటి కూడా ఆరా స్కాన్తో చెక్ చేస్తున్నాం. ఈవెన్ నరాల వీక్నెస్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇవన్నీ వాళ్ళు సాక్షాత్ ఒప్పుకుంటున్నారు. దగ్గర వచ్చిన క్లయింట్ వాళ్ళు ఒకవేళ ఒక వ్యక్తి షుగర్ ఉండి వచ్చి నా దగ్గరికి చెక్ చేసుకుంటున్నాడంటే ఆ రోజు మెడిసిన్ వేసుకోకపోతే ఆర్ఎస్ స్కాన్ చెప్తుంది మీరు ఈ షుగర్ ఉందని చెప్పేస్తుంది. అదే మెడిసిన్ వాళ్ళకి పని చేస్తే మళ్ళీ ఆ షుగర్ కంట్రోల్ ఉందని చెప్పేస్తుంది. అంత అక్యురేట్గా మనకి ఆర్ఎస్ స్కాన్ తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ అని చెక్ చేస్తాం వాళ్ళకి. చెక్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ప్లానెట్స్కి వెళ్ళిపోతాం. 9 ప్లానెట్స్లో ఏ గ్రహం యొక్క తీవ్రత దోషంగా కనిపిస్తుంది వాళ్ళ జాతకంలో. అప్పుడు 9 గ్రహాలు చెక్ చేసినప్పుడు ఆ 9 గ్రహాలలో ఏ గ్రహం వీకుదో దానికి మనం రెమెడీ ఇస్తాం. అలాగే 9 గ్రహాల తర్వాత ఏంటి చక్రాస్. మనకి యోగులందరూ కూడా ద్రష్టలు, చాలా మంది పురుషులందరూ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా ఆయన చక్రాస్ గురించి వివరణ చేశారు ఆయన కాలజ్ఞానంలో. అలాంటి మహాయోగులందరూ కూడా చాలా మంది ఏ చక్ర వీక్ అయిపోవడం వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి అనేటటువంటిది కూడా మనం తెలియజేయచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, జనరల్గా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు మూలాధార చక్రం నుంచి మొదలుకొని సహస్రార చక్రం వరకు కూడా ఏ చక్ర ఇన్బ్యాలెన్స్ అయితే ఏ సమస్యలు రాబోతున్నాయి అనేటటువంటిది కూడా మనం చెక్ చేసి చెప్తాం దీంట్లో. అంటే భవిష్యత్తులో జ్యోతిష్యం అంటేనే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపరీతమైనటువంటి సంఘటనలను దూరం చేసుకోవడానికి జ్యోతిష్యాన్ని మనము ఉపయోగిస్తాం. ఎందుకంటే ఒక గ్రహము ఆ గ్రహం యొక్క ప్రభావము వాళ్ళ మీద చెడుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం యొక్క తీవ్రత తగ్గించుకోవడానికి మనము గ్రహాలను యాక్టివేషన్ చేసుకుంటాం. యాక్టివేషన్ చేసుకునే పద్ధతి సైంటిఫిక్ మెథడ్లో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏకి సెట్ అయ్యేటటువంటి స్టోన్ మనం ఇక్కడ అందజేస్తున్నాం. మనం మామూలుగా ఎంత యోగి పుంగవులు, మహర్షులు, లేకపోతే స్వామీజీలు ఎంత గొప్ప తపోనిష్ట గరిష్ఠులు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టోన్ కానీ, యంత్రం కానీ, మంత్రం కానీ ఏదైనా కూడా వాళ్ళకి పనిచేస్తుందో చెప్పలేకపోతారు. ఇచ్చిన తర్వాత ఆ భక్తుడు అనుభవిస్తేనే ఇది పనిచేస్తుందని సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కానీ మన దగ్గర ఏం చేస్తున్నాము, ఏ స్టోన్ ఇచ్చినా, ఏ మంత్రం ఇచ్చినా, ఏ యంత్రం ఇచ్చినా ఇది నీకు పని చేస్తేనే ఇస్తున్నామని చెప్పేసి క్లియర్గా ఆరా స్కాన్తో చెక్ చేసి ఇస్తున్నాం. ఈ పద్ధతి ఎక్కడ లేదు అసలు. అంటే వాళ్ళకి ఒకటి ఏంటంటే మనిషి లోపల ఫస్ట్ ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. ఇప్పుడు నమ్ముతేనే ఏదైనా రోగం నయమవుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళితే ఏ టాబ్లెట్ ఇచ్చినా నయమైపోతుంది. కారణం ఏంటి? నమ్ముతాం ఫస్ట్. అంటే ఆ నమ్మకం అనేటటువంటిది ఎట్లా కలుగుతుంది అంటే లైవ్లో చూసినప్పుడు, ప్రాక్టికల్ చూసినప్పుడు నమ్ముతారు ఎవరైనా. కాబట్టి ఆ విధంగా చక్రాస్ ఇన్బ్యాలెన్స్ ఏమైనా అయినాయా, వాళ్ళకి జనరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, జనరల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కోర్టు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎందుకు అవుతున్నాయి, ఇట్లా వర్క్ అబ్స్ట్రక్షన్స్ ఎందుకు అవుతున్నాయి, ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి, మన పని చేసే పని ప్రతి దాంట్లో ఎదురవుతున్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి, కొన్ని పనులు పెండింగ్లు పడిపోతున్నాయి. ఇట్లా ప్రతి దాని వెనకాల దీని యొక్క ఏ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి అడ్డుపడుతుంది అనేటటువంటిది మనము సైంటిఫిక్ జ్యోతిష్యంలో లైవ్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. సూపర్ రైట్. మరి మీరు ఇంటి ప్లాన్ కూడా చూడకుండా, ప్లాన్ పట్టించుకోకుండా ఓన్లీ ఆర్ఆర్ స్కాన్తోనే దోషాలు ఏమున్నా కూడా పసికట్టేస్తారు ప్రతిదీ. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ స్థలంలో పట్టుకుంటే ఏ వ్యాధులు వస్తున్నాయి కూడా గుర్తించవచ్చు. ఇప్పుడు ఒకరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే లివర్ ప్రాబ్లం వచ్చింది. మొన్న రీసెంట్గా నేను ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళాను. వెళితే వాళ్ళ కొలీగ్స్ చుట్టుపక్కల ఉన్నారనమాట. నేను చెక్ చేస్తున్నప్పుడు ఆయన పైకి వెళ్ళినప్పుడు చెప్పాడు నాకు, ఏంటంటే ఆయనకి ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పాను తనకి. లివర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంది, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఈ ప్లేస్లో పండుకునే వాళ్ళకి వస్తాయని చెప్పాను.
ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఇల్లు చెక్ చేయడానికి కిందంతా గ్రౌండ్ ఫ్లోర్ చెక్ చేసినాక పైకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఇగో ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఈ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకని చెప్పారు. పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకున్న నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి. అలాగా ప్రాక్టికల్గా మనం చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి ఖచ్చితమైనటువంటి రిలేషన్ ఉంటుంది. మనం ఏం చెప్తున్నామో అది జరిగి తీరుతుంది అక్కడ. కాబట్టి అంత డెప్త్గా మనం చెక్ చేసుకోవచ్చు ఇంటిని. రైట్. మన ఇంటి మూలల్లో, అన్ని మూలల్లో 45 మంది దేవతలు కొలువై ఉంటారని చెప్తారు. అవును. సో వాళ్ళు డిస్టర్బ్ అయితే మనం డిస్టర్బ్ అవుతాం. అవును. అంతేనా? అంటే ఏంటండి ఆ దేవతలు? అంటే వాస్తు పురుషుడు అనేటటువంటి ప్రతి బౌండరీలో ప్రతి ఇంట్లో ఒక వాస్తు పురుషుని యొక్క స్వరూపం ఉంటుంది. ఆ వాస్తు పురుషుని యొక్క స్వరూపం ఏంటంటే నార్త్ ఈస్ట్ వచ్చే తల ఉంటుంది, సౌత్ వెస్ట్ లో వచ్చేసి కాళ్ళు ఉంటాయి, సౌత్ ఈస్ట్ వచ్చేసి కుడి భుజం ఉంటుంది. ఇలాగా ఈ రకమైనటువంటి ఈ యొక్క అంగాలపైన 45 దేవతలు నిక్షిప్తమై ఉంటారు. ఓకే. ఆ 45 దేవతలు నిక్షిప్తమై ఉన్నప్పుడు ఏంటంటే ఏ దేవత ఎనర్జీ లోపం జరిగిందో ఆ దేవతకు సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అక్కడ మనం పెట్టుకునే వస్తువు కానీ, కన్స్ట్రక్షన్లో లోపం కానీ, దేవతా ఎనర్జీ లేకపోవడం కానీ, అవంటి ఏవైనా జరుగుతున్నాయో ఆ సమస్యలు వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఇదంతా వైదిక వాస్తు. వేదంలో స్థాపత్య వేదం అనేటటువంటిది ఒక భాగము. ఆ వేదానుకూలంగానే మనకి 45 దేవతాస్ బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపవత్స, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్రజయ్ అని చెప్పి ఇలా 45 దేవతాస్ ఉంటారు. ఈ 45 దేవతాస్ కూడా ఎవరెవరు ఏ పనులు చేయాలో అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్యాక్టివ్ అయినప్పుడు వాళ్ళకు ఆ యొక్క దేవత యొక్క నెగిటివ్ ఇన్ఫాక్ట్ పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ 45 దేవతాస్లు కూడా ఆ ప్లాన్ ప్రకారంగా ఏ దేవత ఇన్యాక్టివ్ ఉన్నారు, ఏ సమస్యలు మీరు అనుభవిస్తున్నారు అనేటటువంటిది మనం తెలియజేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి తూర్పున సూర్యదేవత ఉన్నారు అనుకోండి. అలాంటి సందర్భంలో వాళ్ళకి గౌరవ ప్రతిష్టలకు ఆటంకం కలగడము, రాజకీయ రంగంలో ఉన్నతంగా రాణించకపోవడము, ఇట్లా ఒక్కొక్క దేవత యొక్క ఎనర్జీ చేత ఒక్కొక్క సమస్యలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ దేవత ఎనర్జీ లోపం జరిగిందో, ఉదాహరణకి ఇంకొకటి ఏంటంటే గంధర్వ దేవత అని ఉంటారు. ఆ గంధర్వ దేవత ఏంటి అంటే కళలు, సృజనాత్మకత, తర్వాత నాట్యము, మరి సంగీతము, వీటిపైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఇవన్నీ జరిగేది ఎవరికంటే సినీ రంగం వాళ్ళకి. ఎవరైతే సినీ రంగంలో ఎదగాలనుకుంటున్నా, మంచి హీరో కావాలి, మంచి హీరోయిన్ కావాలని ఎవరికైతే అభిలాష, కోరిక, ఉత్సుకత ఉందో వాళ్ళందరూ దీంట్లో రాణించాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ఏ గృహంలో అయితే వాళ్ళు నివసిస్తున్నారో ఆ గృహంలో ఆ దేవత శక్తి ఉందా లేదా అనేటటువంటి ఐడెంటిఫై చేసి, ఒకవేళ ఆ దేవత శక్తి లేకపోతే వీళ్ళు రాణించి ఉండదు, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాదు. కాబట్టి ఆ గంధర్వ దేవత శక్తిని మనము ఒక యంత్రం ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి యంత్రం ఉంటుంది. ఇలాంటి యంత్రం ద్వారా ఆ దేవతా శక్తిని మనము నిక్షిప్తం చేస్తాం. ఇది చూడండి, ఇలాంటి యంత్రం ద్వారా మనం వాళ్ళకు ఆ దేవతా శక్తిని నిక్షిప్తం చేయడం వల్ల, ఇది చూడండి మీరు, ఇదంతా ఇట్లా ఉంది ఒకసారి ఇది పట్టుకున్నా అంటే ఇది అట్లా ఆ దేవతా శక్తిని అక్కడ నిక్షిప్తం చేయడం వల్ల వాళ్ళకు ఆ ఎనర్జీ అనేటట్టు వస్తుంది. ఇది వాస్తు పురుషుడు, ఇది వాస్తు పురుషుడు కాదు. ఇది ఎవరైతే కళలు పడుతున్నాయో వాళ్ళ ఇంట్లో దాని మీద మంచం ఉంది చూడండి. ఇది మంచమా? ఎవరికైతే కళలు పడుతున్నాయో, రకరకాల కళలు, పిచ్చి పిచ్చి కళలు పడుతుంటాయి, లేకపోతే ఇంకేదైనా డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోతుంటారు, నిద్ర రావట్లేదు, అలాంటి వాళ్ళకు నిద్ర మాత్రలు వేసుకుని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బెడ్ లో లోపమా లేకపోతే స్థలం యొక్క ప్రభావమా? ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బెడ్ మంజూష అంటాం దీన్ని. ఈ బెడ్ మంజూష అనేది బెడ్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అనేకమైనటువంటి భూగర్భ దోషాలను నివృత్తి చేస్తుంది, కళలు రాకుండా కాపాడుతుంది వ్యక్తిని, నిద్ర బాగా పడుతుంది. అట్లా ప్రతి దానికి ప్రతి ఎనర్జీ ఇచ్చేటటువంటి దీంట్లో వైదిక వాస్తులు ఉంది. కాబట్టి ఆ దేవత ఏ దేవత యొక్క ఎనర్జీ లేదో ఆ దేవత ఎనర్జీని మనము అక్కడ బాగా శక్తివంతం చేస్తాం. ఆ శక్తివంతం చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఫలితం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు అంటే బాగా హెడేక్ ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి టాబ్లెట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు హెడేక్ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. ఇలాగే మీ ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రెమెడీ ఇస్తే ఇది కూడా అంతే రిలీఫ్ వస్తుంది. ఓకే. అయితే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు చాలా మందికి ఆదాయం బాగానే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే చేతిలో చిల్లి గవ్వ మిగలదు, ఖర్చు అట్లా అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఏ ఎనర్జీ లోపంలో ఉన్నట్టు
ఏ దిక్కున లోపం ఉన్నట్టు? అంటే వాళ్ళకి జోన్స్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి. ఇప్పుడు డబ్బు వస్తుంది అంటే సంపద వస్తుంది అంటే దైవకృప కావాలి ఫస్ట్. అవును. దైవకృప కావాలంటే నార్త్ ఈస్ట్ జోన్ బాగుండాలి. అచ్చా. ఓకే. దైవకృప ఉంటేనే వాళ్ళకి డబ్బు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది. అలాగా సౌత్ ఈస్ట్ జోన్ ఏంటంటే అక్కడ డబ్బు ప్రవాహం, ఆ, డబ్బు ప్రవాహము ఉండాలి అంటే డబ్బు రావాలి విపరీతంగా ఇంట్లోకి అన్నప్పుడు మనకి సౌత్ ఈస్ట్ జోన్ బాగుండాలి. ఓకే. ఆ సౌత్ ఈస్ట్ జోన్ లోపం అయితే డబ్బు నిలబడదు. ఇంకోటి ఏంటంటే సౌత్ ఈస్ట్తో పాటు సౌత్ వెస్ట్ జోన్ కూడా బాగుండాలి. మ్మ్. సౌత్ వెస్ట్ జోన్ అంటే స్థిరత్వం, డబ్బు నిలకడగా. మనం ఇప్పుడు మామూలుగా బీరో ఎక్కడ పెడతారండి? సౌత్ వెస్ట్ జోన్లో పెడతారు. అవును. నార్త్ ఓపెన్ చేసినట్లుగా సౌత్ వెస్ట్ జోన్లో బీరో పెడతారు. అవును. అయితే అది స్థిరత్వం, డబ్బు స్థిరంగా ఉండడానికి ఆ జోన్ మనం ఉపయోగిస్తాం. దీంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం ఉండాలి, నార్త్ జోన్ బాగుండాలి. ఇలా ఆ డైరెక్షన్స్ లోపం వల్ల కూడా ఏ ఒక అన్ని దిక్కులు చెప్పారు, అన్ని బాగుండాలన్నట్టు. అంటే అంటే అంతే కదా మరి. వాస్తులు Okay. ఏంటంటే ఇంటర్లింక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు శరీరం అవయవాలన్నీ కూడా చక్రంగా నడవాలంటే అన్ని అవయవాలు పనిచేస్తారు కానీ శరీరం బాగా నడుస్తుంది. అవును. ఇప్పుడు మీ చెవులు ఇప్పుడు నేను చెప్పింది వినాలంటే చెవులు బాగుండాలి, నన్ను చూడాలంటే మీ కళ్ళు బాగుండాలి, అంతేగా. మీరు మంచి మాట్లాడాలంటే మీ నోరు బాగుండాలి, మీ హావభావాలు వ్యక్తపరచాలంటే చేతులు కాళ్ళు కదలాలి. అవును. మరి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలు బాగుంటేనే కదా మీ యొక్క ఏదైనా పని చేయగలుగుతారు. అలాగే ఇంట్లో అంత వాస్తు బాగుంటే అన్ని ఎనర్జీస్ ఉంటేనే మ్మ్. అంతా కూడా చక్కగా మనం అనుకున్నట్టు సాధించగలుగుతాం. రైట్. సో ఏ మూలన చెడిపోయింది ఏంటనేది ఆర్ఆర్స్కాన్తో చేయొచ్చు. వాళ్ళ ప్లాన్ చూసిన తర్వాత కూడా మనం కన్స్ట్రక్షన్ లోపాలుగా ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుంది, దానికి ఎట్లా సరి చేయాలనేటటువంటిది కూడా మనం దీంట్లో చేయొచ్చు వాస్తుపరంగా. రైట్ సార్. అట్లాగే పడక గది వాస్తుకు ఈ దానికి కూడా లింక్ ఉంటుందా? ప్రతి దానికి లింక్ ఉంటుందండి. ప్రతి దానికి లింకు లేకుండా ఏది లేదు శరీరంలో. భర్తలు టుట్టి కొట్లాడుకుంటూ ఉంటారు. అవును. అది వాళ్ళకి సౌత్ వెస్ట్ ప్రాబ్లము ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య. భార్య ఒకటంటే భర్త ఒకటంటాడు, భర్త ఒకటంటే భార్య ఒకటంటే, ఈ తగాదాలతోనే జీవితం అంతా విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఈ రోజున ఎక్కువైపోయినాయి. అంటే ఓపికలు నశించిపోయినాయి జనాల్లో. దానికి తోడు వాస్తుపరమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు తొందరగా వాటి యొక్క ప్రభావం చూపుతుంది వాళ్ళ మీద. కాబట్టి ఇలా అనేక సమస్యలు మనిషికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. దానికి కారణము వాస్తు అనుకోవచ్చు, దైనందిన జీవితంలో గ్రహస్థితులు అనుకోవచ్చు, వాళ్ళ కర్మఫలం కూడా అనుకోవచ్చు. కాబట్టి దీన్ని సరిచేయడానికి అనేకమైనటువంటి యంత్ర శాస్త్రాలన్నీ కూడా వాటికి ఏది కావాలి, సరైనటువంటి వే ఏంటి, ఏ మంత్రం చదువుకుంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు, ఏ తంత్రం చేస్తే వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటారు, లేకపోతే అసలు వాళ్ళు విడిపోయే వాళ్ళైనా కలిసే ఉండే వాళ్ళైనా, కలిసి ఉన్నా కూడా గొడవలు అవుతున్నాయా, విడిపోయే వాళ్ళు ఉంటే నా దగ్గరికి వస్తే మీరు విడిపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే విడిపోయే వాళ్ళు ఉంటే ఎప్పుడో ఒకసారి విడిపోవాల్సిందే. మనం ఎన్ని జ్యోతిష పరిహారాలంటే ఏం చేయలేము. అన్నిటికీ సృష్టి ఉంది అంటే కొన్నిటికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే విడిపోయే వాళ్ళు ఎప్పుడు విడిపోతారు, వాళ్ళు ఎవరు ఆపలేరు వాళ్ళు. అదేదో టైం వచ్చినప్పుడు విడిపోతారు. ఎన్ని గొడవలు పడ్డా కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళు గొడవలు పడతారు, మళ్ళీ కలిసి ఒక దగ్గరికి అవుతుంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో మనుషులు ఈ రోజున ఉంటుంటారు. దానికి ఏంది అనేటటువంటిది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళు విడిపోయే వాళ్ళ కలిసి ఉండే వాళ్ళ, విడిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు క్లియర్గా ఎప్పుడో మీరు విడిపోయే వాళ్ళే, మీరు జాగ్రత్త పడండి, ఏదో రకంగా మీరు కోర్టు తగాదాలకు వెళ్లకుండా సామరస్యంగా మీరు సెటిల్ చేసుకోండి అని చెప్తాం. లేదు మీరు కలిసి ఉండే వాళ్ళు మీ గొడవలు వస్తున్నాయంటే ఏ కారణం చేత మీకు గొడవలు వస్తున్నాయి దానికి మేము సరి చేస్తాం. ఇట్లా ఏ రకంగా వాళ్ళు ఏ సమస్యలు సఫర్ అవుతున్నారో ఆ సమస్యను పసిగట్టి వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి సైంటిఫిక్ మెథడు, వైదిక పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు రెండు పద్ధతుల్లో కూడా అనాలిసిస్ చేసి ఏ పద్ధతుల్లో వీళ్ళు చేస్తే వీళ్ళకి సరైనటువంటి పరిహారం దొరుకుతుంది, వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనేటటువంటిది రెండు రకాలుగా చూసి వాళ్ళకు మనం న్యాయం చేస్తున్నాం అనమాట. సూపర్. ఇంకొకటి సార్, చాలా మందికి ఆర్థిక కష్టాలు, ఆరోగ్య నష్టాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే ఇంట్లో పెట్టకూడని ప్లేస్లో ఏదైనా వస్తువు పెడితే ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? అవును. ఎందుకంటే ఏ స్థలంలో ఏది ఉండాలో అది ఉంటేనే అది వాస్తు ప్రకారంగా కరెక్ట్ అవుతుంది. అదంతా వాస్తుశాస్త్రంలో 45 దేవతాస్ మీద కూడా బెడ్రూమ్ ఎక్కడ రావాలి, ఏ జోన్లో రావాలి, ఏ దేవత మీద రావాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ దేవత మీద రావాలి, డ్రాయింగ్ రూమ్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, వాళ్ళ యొక్క డైరెక్షన్ బట్టి అక్కడ ఉన్నటువంటి స్థలము ఏ డైరెక్షన్లో ఉందో, ఎన్ని డిగ్రీలకు తిరిగిపోయిందో, ఎంత టిల్ట్ అయిందో మనకు తెలియదు. కాబట్టి ప్రాపర్గా ఆ స్థలంకి వెళ్ళిన తర్వాత అది చూసాక ఆ లొకేషన్ బట్టి
అది ఏ స్థలంలో ఏముండాలో కట్టుకునే వాళ్ళకైతే ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకేమో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకొని ఉన్న వాళ్ళకేమో ఏమి సరి చేసుకోవాలో చెప్తాము. లేదు నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు వాళ్ళకు నూతనంగా ప్లాన్ ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలనేటువంటిది ఎలాంటి దోషాలు లేకుండా ముందే ప్లాన్ ఇస్తాం. ఏ దేవత అది మీద ఏమి రావాలి అనేటువంటిది క్లియర్గా మనం 45 దేవతాస్ను బేర చేసుకుని మేజర్ చేసుకుని ఏ దేవత మీద ఏది వస్తే వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. సూపర్. ఏ ప్లేస్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకు గ్రోత్ అవుతారు, చదువు బాగా అప్పుతుంది అనేటటువంటిది కూడా శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి ఏది జరగాలన్నా వాస్తుపరమైనటువంటి విషయాలపైన అవగాహన మనము వాళ్ళకి కల్పిస్తాం. అంటే ఏ దోషాల వల్ల మీరు బాధపడుతున్నారో వాళ్ళకు క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెమెడీ చేస్తాం. బలవంతపు రెమెడీస్ అయితే ఎవరికి చెయ్యము, ఎవరిని మోసపూరితంగా చేసేది అయితే ఏమీ లేదు. దీంట్లో క్లియర్ కట్గా మీకు ఈ ప్రాబ్లం ఉంది ఉన్నప్పుడు వాళ్ళు సఫర్ అవుతుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది మనం చెప్పింది. కాబట్టి అలాంటి జరిగేటటువంటి ఇలాంటి వాస్తు పరిహారాలను కూడా మనం చేసుకోవచ్చు. సో ఇంటి ప్రధాన ద్వారమే ఇంటి మొత్తం వాస్తుని కానీ ఎనర్జీని కానీ శాసిస్తుంది అంటారు. సో నిజమైన సార్ అది? అంటే ప్రధాన ద్వారము అని ఒకటే చెప్పలేము, అది భాగాల్లో అదొక పార్ట్. ఆ ప్రధాన ద్వారం అనేటువంటిది ఎందుకంటే ద్వారం గుండానే బయటకు వెళ్తాం, ద్వారం గుండానే లోపలికి వస్తాం. కాబట్టి ఎక్కడైతే సరైనటువంటి జోన్లో మనకి 32 ఎంట్రన్స్ అని చెప్పి వాస్తు ప్రకారం ఉంటాయి, 32 పాదాలు ఉంటాయి. ఏ జోన్లో అంటే ఏ దిక్కులో ఏ ఎంట్రన్స్ కరెక్ట్ సరైనటువంటిది అని నూతనంగా కట్టుకునే వాళ్ళకైతే కరెక్ట్గా ప్లాన్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడున్న తూర్పు దిక్కున జయంత అనేటటువంటి ద్వారం, ఆ స్థలంలో ద్వారం పెడితే అది మంచి జయం కలుగుతుంది. ఎప్పుడు ఆ ద్వారం గుండా నడిచే వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు జయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ జయం కలుగుతుంది అని చెప్పేసి ఆ ద్వారం పెట్టినంత మాత్రం అన్నిట్లో జయం కలగదు. మళ్ళీ మిగతా దేవత యొక్క స్థానాలు వాటి పని వాళ్ళు చేస్తుంటేగా. అలాగే దాంతోపాటు జ్యోతిష్యం కూడా ఉంటుంది కదా, గ్రహసిద్ధులు కూడా ఉంటాయి కదా. కాబట్టి వీటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ద్వారం కూడా ఒకవేళ ఇన్బ్యాలెన్స్ ఒక విషయం ఏంటంటే ఇది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు సరైనటువంటి దేవతా స్థానంలో ద్వారం రాలేదండి, సరైనటువంటి స్థలంలో ద్వారం రాకపోతే అది దోషపూరితమే, ఎందుకంటే అది నడుస్తూ ఉంటాం. ఇదేంటంటే ద్వారమంజూష. ఈ ద్వారమంజూషను మనం అక్కడ వాళ్ళ ద్వారం దగ్గర వీళ్ళకి పూజ చేసి పద్ధతి ప్రకారం పూజ చేసి ఇది పెట్టినట్లయితే ఆ ద్వారానికి ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో, అంటే పెట్టకూడని ప్లేస్లో మనం ద్వారం పెట్టడంతో అక్కడ దోషపూరితమే. ఆ దోషాన్ని నివృత్తి చేయడానికి, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ను మన మీద ప్రభావం చూపించకుండా చేయడానికి ఈ యంత్రాన్ని మనం ఉపయోగిస్తాం. చూడండి, దీని మీద ద్వారము అది మీరు ఓపెన్ చేసి చూసుకోండి. లోపల ఏముంటుందంటే బంగారమా? దానికి సంబంధించినటువంటి శక్తి ఇచ్చేటటువంటి అవి ఉంటాయి. అవి పెట్టి మనం దానికి పూజించి అది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, భలే ఉంది. సో దీన్ని ద్వారం వేశారు. అవును, ఇటువైపు అంటే ద్వారంకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇది ద్వారమంజూష అని చెప్పాలి. పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలంటే ఏం పెట్టాలి సార్? అంటే పాజిటివ్ ఎనర్జీ అన్ని దేవతలను ఎనర్జెటిక్ చేస్తే ఆటోమేటిక్ గా పాజిటివ్ అవుతుంది. అంటే ద్వారం దగ్గర, ఆ ద్వారం దగ్గర మనకు అష్టమంగళ యంత్రం ఒకటి ఉంటుంది, అది కూడా మనం అతికించినట్లయితే అది కూడా అన్నిటికీ శుభం. అది అష్టమంగళ యంత్రం, దాని మీద దేవతలందరూ ఉంటారు. అది ద్వారానికి పెట్టినట్లయితే అందరి యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా వాళ్ళకు అది ద్వారం అనుకూలంగా లేకపోతే ఈ ద్వార మంజూష పెట్టినట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ పొరపాటున వంటగది ఆగ్నేయంలో పెట్టలేదు అనుకుందాం, మన ఈ ఆరా స్కానర్ ద్వారా కానీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా కానీ దాని దోషాన్ని తొలగించుకోవచ్చా? అంటే ఇప్పుడు కూలగొట్టకుండా, అవును కూలగొట్టకుండా చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే అది వాస్తు ప్రకారంగా ముందు కన్స్ట్రక్షన్ అయితేనేమో సంతోషం, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కాలేదు అనే మీరు క్వశ్చన్ వేశారు. కాలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఎవరికో యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయిందండి, కాలు ఇరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు కృత్రిమంగా కాలు తయారు చేసి దాన్ని అతికించి నడుస్తున్నారా లేదా? అంటే కృత్రిమంగా కాలు అతికించి నడిస్తే కూడా కొంచెం వరకు మనకు బెనిఫిట్ అవుతుంది. అలాగే మనం ఇచ్చేటటువంటి రెమెడీస్ కూడా కాలు ఇరిగిపోయడానికి ఏ విధంగా అయితే నడవలేక చేతగా పడి ఉన్నాడో అట్లా కాకుండా వాళ్ళకి ఆ ఎనర్జీ ఇవ్వడానికి అక్కడ కిచెన్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని యంత్రాలు ఉంటాయి. అది పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా
అది కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇంకా కూలగొట్టక్కర్లేదు. కూలగొట్టక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజున మనుషుల యొక్క జనాభా పెరుగుతుంది, స్థలం పెరగదు కదండి. భూమి ఎంత ఉండాలి అంతే ఉంటుంది. కాబట్టి అంతస్తుల మీద అంతస్తులు హైదరాబాద్లో చూస్తున్నారు, 50 అంతస్తుల వరకు కడుతున్నారు, బాంబే ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో కట్టినట్లుగా. కాబట్టి స్థలములో మనము ఇప్పుడు ఏం చేయలేం. అధునాతన కాలంలో ఏంటంటే ఎనర్జీ బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు, సంతోషంగా జీవించగలుగుతారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు యంత్రాలు అనేటువంటిది తయారు చేసి పూర్వకాలం నుంచి ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడు సువిశాలమైనటువంటి స్థలాలు ఉండేవి కాబట్టి ఎట్లా పడితే ఎట్లా మనము ఎలా అంటే అట్లా డిజైన్ చేసుకునే వాళ్ళం. ఇట్లా ఇప్పుడు ఆ పరిస్థితి మనం అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇండిపెండెన్స్లో కానీ చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి వాటికి సైంటిఫిక్ మెథడ్లో కానీ వైదిక పద్ధతిలో కానీ ఇలాంటి యంత్రాలతోటి వాటిని చూసి సరి చేసినట్లయితే ఆ దేవత యొక్క ఎనర్జీ ఉండడం వల్ల శక్తివంతమైనటువంటి ఆ గృహానికి ఆరా పవర్ పెరుగుతుంది ఇవన్నీ పెట్టడంతో. మనకి ఇప్పుడు ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నప్పుడు ఏదైనా డ్రింక్స్ తాగుతాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదైనా శక్తివంతమైన డ్రింక్ తాగినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చినట్లు ఒక ఫీల్ అవుతాం. అంతేగా. ఇలాగే ఈ గృహంలో ఉన్నటువంటి దోషాలకు కూడా ఇవన్నీ ఒక టానిక్ లాంటిది. ఓకే. ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆరా అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోతుంది బాగా. అది మనం ప్రాక్టికల్ చెక్ చేసి చూపించవచ్చు. ఒక యంత్రము ఆ ఇంట్లో పెట్టడం వలన ఆ ఇంటికి ఎంత శక్తి, ఆరా శక్తి పెరిగింది అనేటటువంటిది మనం లైవ్లో చూపించవచ్చు. అంటే ఒక మనిషికి స్టోన్, రత్నం మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఎలా మనకి శక్తి పెరిగిందో, ఆరా పవర్ పెరిగిందో, ఒక ఇంట్లో కూడా యంత్రం పెట్టడం వల్ల కూడా ఆ ఇంటికి సింహద్వారం నుంచి మనం చివరికి వెళ్తూ ఉంటే ఎన్ని మీటర్ల ఆరా పవర్ పెరిగిందని కూడా చెక్ చేసుకోవచ్చు. మిషన్ చూపిస్తారా? ఆరా స్కానర్ ఇదేనండి ఎగ్జాంపుల్. ఇది ఆరా స్కానర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఇంట్లో శాంపుల్ పెట్టాను. ఇదేం శాంపుల్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనే శాంపుల్ పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా చూసాను అనుకోండి, ఆటోమేటిక్ చెప్పేస్తుంది అది ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చూపించట్లేదు, మళ్ళీ ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న ఒకవేళ ఈ సమస్య లేదు కాబట్టి ఫ్యామిలీ ఉన్న ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి చూస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ప్రాబ్లం, ఇగో యాక్సిడెంట్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది. 100% అంటే ఇది కూడా ఇది భూగర్భ దోషమా లేక ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో ఏదన్నా నెగిటివ్ ఉందా? ఓకే, ఇది కూలిపోవచ్చా? కూలిపోవడం అంటే కాదండి నేను చెప్పేది. అంటే కూలిపోయి యాక్సిడెంట్ అవుద్ది అలా కాదు. అంటే ఒక చిన్న దాంట్లో కూడా ఏ చిన్న, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇంట్లో కూడా అట్లాంటి యాక్సిడెంట్ ప్రాబ్లం ఉండొచ్చు. నెగిటివ్ వైబ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి మీకు గత వీడియోలో చెప్పాను లేదో, సంగారెడ్డి నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళేదో జాతకం రాగలేక కొంచెం చూయించుకోవాలి అనుకుంటున్నారు. అంత లోపలిని మన దగ్గరికి వస్తుంది అనేటటువంటి ఒక యాక్సిడెంట్ అయింది. ఎందుకు అని వాళ్ళు మళ్ళీ ఎట్లాగో స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు, నా దగ్గర గురుగారి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ వేరే సమస్యలకి యాక్సిడెంట్ అయింది, అలాగే తీసుకొచ్చారు మీ దగ్గర. వద్దామనే టైంలోనే ఇట్లా యాక్సిడెంట్ అయింది గురుగారు, ఇదేంటి సమస్య అసలు అని అంటే, నేను అన్ని బాడీలో ఉన్నటువంటి అన్ని విషయాలు చెక్ చేసిన, యాక్సిడెంట్ ప్రాబ్లం కూడా చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆమె లేటెస్ట్గా మొన్ననే కొన్నటువంటి వాచ్ పెట్టుకుంది. ఓకే, అందులో యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది. అది తీస్తే యాక్సిడెంట్ ప్రాబ్లం ఆమెకు నార్మల్ చూపిస్తుంది, అసలు లేదు, ప్రాబ్లమే లేదు. అంటే కొన్ని వస్తువులు, మనం వాడేటటువంటి వస్తువుల వల్ల కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. అప్పుడు గ్రహాలకు సంబంధమే లేదు ఆ విషయం. దానికి తోడు రాహుగ్రహం కానీ శనిగ్రహం కానీ ఆ సందర్భంలో దోషం ఉన్నట్లయితే పెద్ద యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు శని ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేస్తారనమాట, ప్రమాదాలు కల్పిస్తారు. కాబట్టి అలాంటి నెగిటివ్ ఎనర్జీ మనము కంట్రోల్ చేస్తాం. ఇది ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, అంటే ఇదంతా ప్రభావం ఉంది. అంటే ఇది నేనేనా దోషని నా వంకే చూపిస్తుంది అది. వాస్తవంగా ఇక్కడ ఈ స్టాండ్ లో కనిపిస్తుందండి దోషం అటువైపు, అంటే ఆ స్టాండ్ లో ప్రభావం. ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే మళ్ళీ తీవ్రంగా లేదు, ఇది ఎక్కడైతే ఓపెన్ అయితే అక్కడ వరకు ఉంటుంది. అంటే అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి ఈ సరౌండింగ్ మొత్తం కూడా దాని యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఇక్కడ వరకు వస్తాం. మీరు కొంచెం ముందుకు రండి, ఇంకో ఓపెన్ ఉంది, వెనక్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా దీనికి వరకు. అంటే అది తల కొట్టుకుంటుందా? ఏమవుతుంది యాక్సిడెంట్ అంటే? ఏదన్నా కానీ ఇంకా రండి, ఇదిగో ఇంతే. ఇప్పుడు అది దగ్గర పూర్తి దగ్గర వచ్చిన తర్వాత 100% చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు పెట్టండి, ఇది 100%.
బాగుంది. కాబట్టి దీంట్లో కూడా మొత్తం స్టాండ్ ఉండాలని ఏం లేదు. ఓకే. ఈ వైర్లను ఉండొచ్చు, ఈ క్లిప్లను ఉండొచ్చు, ఈ క్లిప్లను ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో దీన్ని ఎట్లా సెట్ చేయాలి ఇప్పుడు దీనికి? దీనికి ఏంటంటే కొన్ని దీనికి ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. అది అతికిచ్చేస్తే ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. ఓకే, 100% క్లియర్ అయిపోతుంది. ఇంకా ఇలాంటివన్నీ ప్రతిదీ పాడేసుకోలేం కదా. అవును. కొన్ని రెగ్యులర్ గా వాడడానికి ఒక స్టిక్కర్ అతికేసాం అనుకోండి క్లియర్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూపిస్తుంది, ఇంకా చూపిస్తుంది. దీంట్లో చూపిస్తుందా అంటే దీంట్లో చూపించట్లేదు. ఇక్కడ ఉంది అక్కడ చూపిస్తుంది. మీరు ఏ డైరెక్షన్ తీసుకెళ్తే ఆ డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు నేను అక్కడ వచ్చి చూశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అదే డైరెక్షన్ చూపిస్తుంది. అవును, మిరాకిల్ నిజంగా ఇది. ఇప్పుడు ఇక్కడ 100%. చక్కగా పరిహారం చేయొచ్చు. సూపర్ అండి, సూపర్. నిజంగా అద్భుతంగా ఉంది స్కానర్. అండ్ ఒక ఇంట్లో యాక్సిడెంట్ జరుగుతుంటాయి, లేదంటే ప్రమాదాలు, అంటే సూసైడ్స్ చేసుకుంటారు, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఏ దేవతా స్థానం డిస్టర్బ్ అయినట్టు అనుకోవాలి? అంటే మామూలుగా సౌత్ వెస్ట్ జోన్ అనేటువంటిది ప్రమాదాలకు దారితీస్తుంది. సౌత్ వెస్ట్ జోన్, నైరుతి స్థానం అంటాం దాన్ని. ఓకే, ఓకే, రైట్. నైరుతి స్థానంలో ఎనర్జీ లేకపోవడం ఒక కారణం అయితే, వాళ్ళ గ్రహానుకూలత లేకపోతే కూడా సమస్యలు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను. నేను నిన్న కాక మొన్ననే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక ఆయన మదీనాగూడ నుంచి వచ్చారు నా దగ్గరికి. ఒక తెలిసిన వాళ్ళ త్రూ ఆయన రిఫరెన్స్ ఇస్తే వచ్చారు. ఆయనకి నేనేం చెప్పానంటే, ఆయన నేను చూసేదానికి అబ్బరపోయి నేనేం చెప్తున్నా అది అన్నీ కూడా మ్యాచ్ కావడంతో షాక్ గురైపోయింది మొత్తం. అయిపోయి నేనేం చెప్పానంటే, ఆయన కనక పుష్యరాగం అనేటువంటి ఒక స్టోన్ ధరిస్తున్నాడు. ఆ రింగు ధరిస్తుంటే ఏమైందంటే, ఈ కనక పుష్యరాగం అనేటటువంటి ఎల్లో సఫేర్ ఏదైతే ఉందో, ఈ రింగు మనకు 1 year పాటు ఎనర్జీ ఇస్తుంది. దోషం ఉన్నప్పుడు 1 year పెట్టుకోవాలి. ఆయన పెట్టుకొని 2 years అయింది. ఆ విషయం నాకు చెప్పాడు ఆయన. అంటే ఆ 1 year వరకు, గతం జరిగిపోయినటువంటి 1 year వరకు బాగుంది. ఆ 1 year తర్వాత ఆయన డిస్టర్బ్ స్టార్ట్ అయింది. నేను అన్నాను, ఆయన ఇది ఎప్పటి నుంచి పెట్టుకున్నాను అడిగినప్పుడు 2 years అన్నాడు. మీరు 1 year నుంచి చాలా బాధపడుతున్నారని చెప్పిన, చాలా విషయాలు ఇరకపోయారని చెప్పాను. ఇలా చెప్పారు సార్, ఇది రియల్గా నేను 1 year నుంచి చాలా సఫర్ అవుతున్నాను అన్నాడు ఆయన. కారణం ఏంటంటే, 1 year వరకు మంచి చేసినటువంటి యొక్క ఎలోసఫేర్ గురువు యొక్క ఎనర్జీ ఆయనకి 1 year వరకు బాగా పనిచేసింది. ఆ 1 year తర్వాత ఏమైపోయిందంటే, అది మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయిపోయింది. నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. ఆ నెగిటివ్ స్టార్ట్ అయిపోవడంతో ఈయనకి ఇంకా వర్క్ అబ్స్ట్రక్షన్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు, ప్రాపర్టీ బ్లాక్ అవ్వడము, ఏ పనులు ఆటంకాలు ఎదురవ్వడము, జాబ్ పోవడము, ఇట్లా అనేక రకాలు. నేను ప్రాక్టికల్గా పెట్టుకుంటే ఏమేమి జరిగిందో మొత్తం చూపించా. పెట్టుకుంటే ఏం జరుగుతుంది, పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది. అలా 3 రింగులు పెట్టుకుంటే ఆయన ముత్యం అని చెప్పి మానసిక ప్రశాంతత గురించి ఇవన్నీ పెట్టుకున్నందుకు మానసిక ప్రశాంతత కోల్పోయిండు. ఇంకో గురువారు జరిగితే ముత్యం పెట్టుకుని ప్రశాంతత దొరుకుతుంది అన్నాడు. అది రివర్స్ అయిపోయింది. ఇంకా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే, నీలం పెట్టుకున్నాడు. నీలం కూడా రకరకాల యాక్సిడెంట్కు కారణమవుతుంది. ఆ హైవేలో పోయేటప్పుడు వెనక టైర్ పంక్చర్ అయిపోయిందట, అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అట్లా 2 ప్రమాదాలు మిస్ అయిపోయింది ఇది పెట్టుకోవడం వల్ల. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వర్క్ ఆప్షన్స్ వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్, ఇది పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నాడు. అంటే ప్రాపర్గా ఏది పెట్టుకోవాలో అది పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అనుకోకుండా ఏది పడితే అది, ఎక్కడ దొరికితే ఎక్కడ, ఎవరు అంటే వాళ్ళని నమ్మి ఏమంటే అది పెట్టుకున్నారంటే, మీకు మంచి జరిగేదానికంటే కూడా దానికి డబల్ ట్రిపుల్ చెడు జరిగే అవకాశం అయితే ఉంది. ఇది ప్రాక్టికల్గా నేను చూసినటువంటి క్లయింట్స్ను బేస్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇది వాస్తవం, 100కు 100% వాస్తవం. ఏదో నేను నా దగ్గరికి క్లయింట్స్ రావాలనే ఉద్దేశంతో ఏదో భయభ్రాంతులు లోన్ చేయడానికి నాకు అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే వాస్తవాన్ని అందరికి తెలియాలి, ప్రజలకు తెలియాలి, వాస్తవం ఏంటిది, అవాస్తవం ఏంటిది. ఎందుకంటే మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి హిందూ ధర్మం చెప్తుంది. ఆ ధర్మాన్ని నమ్ముకున్న మనము అందరినీ ఏ కులం వానైనా, ఏ మతం వానైనా మనం గౌరవిస్తుంటాం అందరినీ. అలాంటి తత్వం మన లోపల ఉంటుంది, ఆ బ్లడ్లో ఉంది మనకి. ఎవరిని కించపరచడము, ఎవరిని నీచంగా చూడడం, ఎవరిని ద్రోహం చేయడము, ఎవరిని మోసం చేయడటువంటిది మన ధర్మం చెప్పలేదు. కాబట్టి ధర్మానుకూలంగా బతకాలనుకున్నప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాటను కట్టుబడి మనం అందరం బాగుండాలన్నప్పుడు వాళ్ళకి మంచి చేయాలని కోరికతో చెప్పడం తప్ప, ఏదో కమర్షియల్గా చేయాలంటే ఎన్నో చేయొచ్చు. కానీ నాకు తెలిసినటువంటి విద్యను 10 మందికి పంచి పెట్టాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. అంతే కదా.
ఇంకొకటి గురుగారు, ఈ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెడితే ఆరా డిస్టర్బ్ అవుద్ది? అంటే దానికి వాళ్ళ స్థలాన్ని బట్టి, ఆ, ఇప్పుడు వెస్ట్ ఫేస్ ఒకరికి ఉంటుంది, అవును. ఈస్ట్ ఫేస్ ఒకరికి ఉంటుంది. దాన్ని బట్టి ఆ దేవత స్థానం వాళ్ళ డైరెక్షన్స్ బట్టి ఆ దేవత స్థానం ఎక్కడ వస్తుంది, ఇది ఏ స్థలంలో పెడితే ఇది అనుకూలమైనటువంటిది అనేది మేము మార్కింగ్ చేసిస్తాం. అచ్చా, మార్కింగ్ చేసి మార్కింగ్ చేసిస్తాం. బెడ్ ఎక్కడ ఉండాలి, స్టడీ రూమ్, స్టడీ ఏరియా ఎక్కడ ఉండాలి, ఏ దేవత స్థానం ఎక్కడ ఉండాలి అనేటువంటిది వాళ్ళకి స్టడీ చేసి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, కూలర్ ఎక్కడ పెట్టాలి, అట్లా ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేస్ను మనము ఆ ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ దేవత స్థానం మీద మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ పెడితే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్లో ఉంటుంది. ఆ స్థలాన్ని బట్టి, ఆ డైరెక్షన్స్ బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకునే అవసరం ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి, ఈశాన్యంలో గుడి పెడుతుంటాం మనం, టెంపుల్, చిన్న టెంపుల్. సో దానిలో ఏ ఫోటోలు పెట్టకూడదు, ఏ దేవుడి విగ్రహాలు పెట్టకూడదు అనేది కూడా ఆరా స్కాన్ ద్వారా తెలుస్తుందండి. అంటే ఆరా స్కాన్ ద్వారా ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళ కులదైవము విగ్రహం పెట్టుకుంటారు, కొంతమంది ఇష్టదైవం ఫొటోస్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఓవరాల్ ఏంటంటే వాళ్ళ కులానుసారంగా, మతానుసారంగా, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా ఎవరైతే రకరకాల భిన్న పద్ధతులు, ఇంటికో దేవుడు ఉంటాడు. అంటే వాళ్ళ కులదైవం ఫోటో, ఇష్టదైవం ఫోటో పెట్టుకోవడం, విగ్రహాలు పెట్టుకుంటాం. ఈ నార్త్ ఈస్ట్లో పెట్టుకోవడం వాళ్ళ దేవతా మూర్తులకు అది స్థానం, అది నార్త్ ఈస్ట్ అనేటువంటిది. ఈశాన్యుడు అంటే పరమేశ్వరుడు ఉండేటటువంటి స్థలం అని చెప్పి మనం వాస్తుశాస్త్రం చెప్తుంది. కాబట్టి అందుకే దైవానుగ్రహం కావాలంటే ఈశాన్యం బాగుండాలి. అందుకే అక్కడ దేవతలను నిక్షిప్తం చేస్తాం, దేవతలను ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి అందులో కూడా నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది పూజా గదిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి పూజా గదిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నేను ప్రాక్టికల్గా కొన్ని వందల వేల మంది చూసినాను. ఆ పాజిటివ్ ఎనర్జీ గృహం అంతా ఉండాలని నియమం లేదు. స్పెషల్లీ మనం పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీకు పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టి ఇప్పుడే చూపిస్తాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది కాబట్టి. ఇది ఏముందండి దీని మీద? పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటే స్కానర్ ఏం చేస్తుంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతేనే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. ఇంతకుముందు యాక్సిడెంట్ ప్రాబ్లం పెట్టినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పింది, ఓపెన్ అయితే. ఇది ఆపోజిట్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీకి ఓపెన్ అయితేనే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు, ఓపెన్ కాకపోతే లేనట్లు. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లా లేనట్లా? లేనట్లు. ఓపెన్ కాలేదు కాబట్టి లేనట్లు. మీరు ఏం చేస్తారంటే ఓం అని చెప్పండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చిందిగా. ఇప్పుడు ఇది శాశ్వతంగా ఉండదు. అంటే ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ మీ గృహం లోపల మేము పర్మనెంట్గా మీరు ఉన్నంత కాలం లైఫ్ టైం పర్మనెంట్ ఎనర్జీ వచ్చినట్టుగా మేము చేస్తాం. మీరు ఈరోజు రెమెడీ చేసుకుంటే మీరు 10 ఏళ్ళకి వచ్చి చెక్ చేసినా కూడా మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి యంత్రాలు మీకు ఇస్తాం. ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ, ఎక్కడైనా సరే ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ పోయింది అంతే. మీకు ఏదైనా శ్లోకం వస్తే చదవండి, సంస్కృత శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం ఉపాస్మహే. ఇది పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. అంటే శ్లోకాలకు అంత పవర్ ఉంటుంది. శ్లోకాలకు, సంస్కృత మంత్రాలకి, వేద మంత్రాలకి ఉన్నటువంటి శక్తి నువ్వు ఏ మత గ్రంథాలలో ఇంకా లేదు. ఇది సత్యం. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఉంటే ప్రూవ్ చేయమని చెప్పండి. నా నోట్లో ఉచ్చారణ మొదలవగానే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా ఇక్కడ. అంటే మనము చేసేటటువంటి హోమాలు, యజ్ఞాలు, క్రతువులు ఏవైతే ఉన్నాయో నిత్య జీవితంలో, అవి చేయడం వలన అక్కడ ఉన్నటువంటి మనం అంతా ప్రకృతి, హిందూ ధర్మం ఏం చెప్తుంది, ప్రకృతికి అనుకూలంగా జీవించాలని చెప్తుంది. ఇప్పుడు అనేక రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు, ఒక్కొక్క మూలికలో మనము ఔషధంగా స్వీకరిస్తాం. అవే మూలికలను తీసుకొచ్చేసి హోమం చేసినప్పుడు అగ్నిదేవుడికి సమర్పిస్తే ఆ ఉన్నటువంటి రోగాలు కూడా వీడికి ఇంటర్నల్గా ఉచ్ఛ్వాస హోమం చేస్తున్నట్టు సమయంలో కూర్చున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కూడా, బ్రీతింగ్ ద్వారా కూడా రోగాలు తగ్గేటటువంటి శక్తి హోమంలో ఉంది. ఎందుకంటే నీకు ఏ రోగం ఉంది అనేటటువంటిది గుర్తించిన తర్వాత ఆ రోగానికి సంబంధించినటువంటి మూలికలు తీసుకొచ్చేసి, ఆవు నెయ్యి మూలికలు తీసుకొచ్చేసి ఆ దేవత సంబంధించిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ, స్వాకారం చెప్పుకుంటూ ఆ హోమగుండంలో ఆ సమర్పణ చేయడం వల్ల
ఆ వ్యక్తికి ఆ రోగాలు నయమైపోతాయి. బా అంత శక్తి మన దీంట్లో యజ్ఞయాగాది కర్తల్లో ఉంటుంది. బా బా. ఇంకోటి గురించి ఈశాన్యం అంటే ఈశ్వర స్థానం అని చెప్పారు మీరు. అవును. మరి అలాంటి చోట టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది గురుగారు? చాలా డిస్టర్బ్ అయిపోతారు కదా. అవునా? ఒకవేళ టాయిలెట్ కానీ ఇంకా ఇతర ఏమైనా ఉంటే ఆ, మనస్సు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు మానసిక వాళ్ళ ఇంట్లో పుట్టేపోయేటటువంటి పిల్లల మీద కూడా మానసికమైనటువంటి స్థిరత్వంతో పుట్టరు వాళ్ళు. ఓకే. వాళ్ళు పిచ్చి వాళ్ళకి పుట్టడము, లేకపోతే మానసికమైన అంగవైకల్యంతో పుట్టడము, ఏదో ఒక ప్రభావం అయితే ఆటిజం వస్తుంది ఆ, ఈ ఆ. మధ్య. ఆ, ఒక స్థిరత్వం అనేది అస్థిరత్వంగా ఉంటారు. స్థిరత్వంగా ఉండదు వాళ్ళకి, మైండ్ స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే వాస్తు యొక్క ప్రభావం అనుభవించడం వాళ్ళకి తెలుస్తుంది. అన్ని సుఖంగా ఉన్న వాళ్ళకి ఎవరికి వాస్తు అంటే నమ్మకం లేకుండా పోతుంది. ఆ, ఎవరైతే నిజంగా క్రిటికల్ పొజిషన్లో ఉండి వాళ్ళకు మనం వాస్తు రెమెడీ చేస్తున్నామో వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది చూడండి. అవును. వాళ్ళు 100% వాస్తు అనేటువంటి నమ్ముతారు. అన్ని బాగుండి అంత బాగున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో అదృష్టవశాత్తు కర్మ కొద్దీ గత జన్మలు చేసినటువంటి కర్మలను బట్టి మంచి ఇల్లు దొరికింది, లేకపోతే ఇంక ఏ సమస్యలు లేవు, జాతకంలో గ్రహాలన్నీ పుట్టిన గడియ సమయంలో గ్రహాలన్నీ బాగుండి వీని లైఫ్ సాఫీగా సాగుతుంది అనుకోండి, వాడి ఇంకా జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే కష్టం లేనప్పుడు సుఖం ఎట్లా తెలుస్తుందండి? అంతేగా. కష్టం ఉంటే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే నీకు వాస్తు విలువ తెలియాలి, జ్యోతిషం విలువ, గ్రహాల యొక్క ప్రతికూలత అనుకూలత తెలియాలంటే ముందు నీకు ఏదో ఒకటి సమస్య వచ్చి ఉంటే దాన్ని పాటించడం వల్ల రిలీఫ్ దొరికినప్పుడే నీకు దాన్ని నమ్ముతావు. ఎవరైనా అన్ని బాగున్నాడు, ఏది నాకు ఏ వాస్తు లేదు, జ్యోతిషం లేదు, అన్ని వచ్చి మైకుల ముందు అని చెప్తారు. అవును, నిజమే. కాబట్టి దెబ్బ తాకినప్పుడే వస్తుంది. దెబ్బ తాకినప్పుడే ఇప్పుడు తట్టు తాగితేనే బట్ట కడతారు ఎవరైనా. తట్టు తాగుడు వానికి ఏం అవసరం? అరే నాకేమైందిరా పోయి నేను కట్టుకోవడానికి అని అంటాడు. అవును అవును అవును. కాబట్టి ఎవరైతే నేనేమంటున్నానంటే రియల్గా మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఎదురెందుకు అవుతున్నాయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు రోగాలు ఎందుకు తగ్గట్లేదు అనే దానికి కారణం ఏంటనేది మేము చెప్పగలుగుతాం. సూపర్ సూపర్. అట్లాగే గురూజీ, బ్రహ్మస్థానం అంటారు ఇంట్లో, ఇంటి మధ్యలో బ్రహ్మస్థానంలో పిల్లర్లు కానీ బరువు కానీ ఉంటే ఇంటి యజమానికి ప్రాణహాని అని ఒక మాట అంటారు. నిజం మాటలు అంటే ప్రాణహాని కాదు, కానీ అందులో సక్సెస్ అనేది ఉండదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టికర్త. అవును. బ్రహ్మ క్రియేటివిటీ, ఏదైనా సృష్టించగలడు. ఆ బ్రహ్మ అనేటటువంటిది మనం ఏం చేస్తున్నాం, ఇంటికి నాభి స్థానం అని చెప్తున్నాం. అవును. నాభి స్థానం అంటే ఏంటి? డైజెషన్ సిస్టమ్. వాళ్ళకి ఆ బ్రహ్మస్థానములో పిల్లలు రావడం వలన డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అరుగుదల తక్కువ ఉంటుంది. ఇలాంటి వాస్తు ఎఫెక్ట్ దాని యొక్క ప్రభావం దాన్ని చూపుతుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో ఎప్పుడైనా కూడా ఏ గృహానికైనా, అపార్ట్మెంట్లో, ఫ్లాట్కైనా బ్రహ్మస్థానం. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మస్థానం తర్వాత వచ్చేటటువంటి మర్మస్థానాలను ఉంటాయి కొన్ని అంగుళాల దూరంలో. ఆ మర్మస్థానాల్లో కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ లోపాలు జరిగితే, బ్రహ్మస్థానం కన్స్ట్రక్షన్ లోపాలు జరిగితే చాలా విపరీతమైన అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దాన్ని బ్రహ్మవిధి అని చెప్తాం. బ్రహ్మవిధి, దేవవిధి, పైశాచిక విధి అని చెప్పేసి స్థాపత్య వేదంలో ఉంది క్లియర్గా. అందుకనే బ్రహ్మవిధిలో ఏ యంత్రం పెట్టాలి? బ్రహ్మ యంత్రం పెడతాం. బ్రహ్మస్థానంలో బ్రహ్మ యంత్రం పెడతాం. ఆ బ్రహ్మని క్రియేటివిటీ, ఆ ఎనర్జీ పెంచుకోవడానికి, వాళ్ళలో సృజనాత్మకత పెరగడానికి, వాళ్ళు కొత్త ఐడియాస్ రావడానికి, క్రియేటివిటీ పెరగడానికి. వాళ్ళ లోపల బ్రహ్మస్థానం ఉంది, ఏ దోషం లేదు, కానీ ఇంకా అనుకున్నంత గ్రోత్ లేదు పిల్లల లోపల, పిల్లలు కానీ పెద్దవాళ్ళ లోపల కానీ. అప్పుడు బ్రహ్మస్థానాన్ని యాక్టివేషన్ చేస్తే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ వస్తుంది. అలాగే ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనకి దేవవిధి ఉంటుంది. దేవవిధిలో ఉన్నటువంటి అర్యమ, భూధర్, వివస్వాన్, మిత్ర ఇట్లాంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలు యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఇంకా మిగతా దేవతలు ఎవరైతే 32 దేవతలు ఉన్నారో వాళ్ళు పైశాచిక విధిలో వీళ్ళని యాక్టివేషన్ చేయాలి. అట్లా నూతనంగా గృహం ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చేటటువంటి ఎనర్జెటిక్ హౌస్గా మనం తయారు చేసి ఇవ్వచ్చు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తయారు చేస్తుంటే వాళ్ళకి బ్రహ్మస్థానం యాక్టివేషన్ చేసి, దేవస్థానం యాక్టివేషన్ చేసి, పైశాచిక విధ యాక్టివేషన్ చేసి అవి మనం ఇవ్వచ్చు. కాబట్టి నూతనంగా గృహాన్ని నిర్మించుకునే వాళ్ళు కూడా మనం సంప్రదిస్తే వాళ్ళకి చక్కటి పరిహారాలు ముందే జాగ్రత్త పడి భవిష్యత్తులో గృహం ద్వారా వచ్చేటటువంటి సమస్యను ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారండి. ఆ తర్వాత ఏం చేశారు? ప్రభుత్వము ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది. ఎందుకు కనిపెట్టింది వ్యాక్సిన్ని? ఎందుకు కనిపెట్టింది చెప్పండి? కరోనాను తగ్గించడానికి, అంటే భవిష్యత్తులో కరోనా మళ్ళీ ఎవరికి రాకుండా ఉండడానికి. అట్లాగే మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం వేరు, రాకముందే దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండడానికి వేరు. అట్లాగే మీకు భవిష్యత్తులో కూడా కరోనా రాకుండా వ్యాక్సిన్ అందరికి ఇచ్చారు.
గవర్నమెంట్ నియమం పెట్టింది అందరికి వ్యాక్సిన్ వేసుకోవాలని. అవును. అట్లాగే మేమేం చెప్తున్నానంటే మీ ఇంట్లోకి సమస్యలు మీరు మీ మీద ప్రభావం చూపిన తర్వాత మీరు వాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా కొత్త గృహాన్ని నిర్మించుకుంటున్నారు లేకపోతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారంటే ఈ చిన్నపాటి వాస్తును సమస్యలు అన్ని కూడా ఎనర్జెటిక్గా చేసుకొని ముందుకెళ్ళినట్లయితే మీకు భవిష్యత్తు సమస్యలు రావు. మరి అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ వాస్తు ఒకట్లాగే ఉంటాయి, మళ్ళీ బ్రహ్మస్థానాలు ఎనర్జీ అన్ని మారి ఏదైనా డైరెక్షన్స్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఏ రెమెడీ చేయాలో అదే చేస్తామండి. ఓకే. ఒక హౌస్కు ఇంకొక హౌస్కు అసలు తేడా పోలిక ఉండదు. అదే అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం పోలిక ఉండదు. అవును. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓకే. ఏది నార్త్ 0 degrees ఉందా అక్కడ ఏం చేయాలి, లేదు టిల్ట్ అయిందా దానికి ఏం చేయాలి అనేటువంటి ప్లాన్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మనము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా చేయొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయినా చేయొచ్చు, విల్లా అయినా చేయొచ్చు. అది ఏ గృహం అయితే ఏముంది. ఇప్పుడు వైద్యం తెలిసిన తర్వాత వైద్యుడికి ఏదైనా చేయగలుగుతాడు. అసలు వైద్యం తెలియకపోతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు చెప్పండి. అలాగే వాస్తులో మనకు అన్నిటి మీద అవగాహన ఉన్నప్పుడు ఏ ఎనర్జీ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఏ ఎనర్జీని ఎక్కడ పరిహారం చేస్తే మనకు సరైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ఆలోచించుకొని చేస్తాం. ఎందుకంటే మాకు వాళ్ళతో ఎంతో కొంత వాళ్ళు మన డబ్బు ఇస్తున్నారంటే దానికి మనం న్యాయం చేయాలి కదా. అన్యాయం చేస్తే తిట్టుకుంటారు కదా. అంతే కదా. కాబట్టి వీలైనంత వరకు 100% చేయకున్నా 100కు మీరు అన్నట్లుగా 90% అయితే న్యాయం చేయడానికి మా శాయశక్తుల మాకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి ప్రయత్నమే చేస్తాం. 90% అంటే అదే అద్భుతం. అది కాబట్టి ఈ రోజున సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల భిన్న పద్ధతుల్లో ఏదేదో చెప్పి అట్రాక్ట్ చేసేసి కొంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరికి వచ్చి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాడు ఇన్ని డబ్బులు తీసుకున్నాండి ఏం రాలేదండి, నాకు సమస్య పరిష్కారం కాలేదండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఎవరిని విమర్శించట్లేదు. మన పరిధిలో మనకు శక్తి ఎంత భగవంతుడు ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆ పరిధిలో న్యాయంగా ధర్మంగా ఏది చేయాలో వాళ్ళకి అది చేసి వాళ్ళకు మనం సరి చేసే ప్లాన్ చేస్తాం. ఒకసారికి సరిగా కాలేకపోవచ్చు నేను చేసింది, రెండోసారి వచ్చి సంప్రదించినప్పుడు అక్కడ ఎక్కడ సమస్య ఉంది, ఇంకా మన ఇళ్ళంతా వాస్తురేమి చేసాం కానీ దేనివల్ల ఈయనకి ఇంకా సమస్యలు క్లియర్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇంకా వ్యక్తిగతమైన జాతకంలో లోపమా లేకపోతే వాళ్ళ ఆర్టికల్స్ ఏదైనా వాడుతున్నటువంటి వాటిలో లోపమా వాటి సరి చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన షో చూస్తున్న వాళ్ళు కనుక అరే మన ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందా అని డౌట్ వస్తుంది. ఉందా ఏంటి అని ఒక డౌట్ వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఉంది మీ ఇంట్లో వాస్తు దోషం అని చెప్పడానికి ఏమన్నా ప్రాథమికమైన విషయాలు ఏమన్నా చెప్తారా? అంటే ఎలా కనుక్కోవాలి వాళ్ళు? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తున్న విషయం వాళ్ళకి అవగాహన ఉంటుందండి. ఇప్పుడు నేను చాలా విషయాలు మీతో చెప్పినప్పుడు ఆ చూసే వాళ్ళకి అదే ఇది నాకు సమస్య ఉంది అని వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ అవుతున్నాయా, వ్యాపారంలో వృద్ధి లేదా, ఉద్యోగం పోతుందా, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా, ఏదో కనెక్ట్ అవుతుంది అందులో. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. లేదు చూసి వీడియోలు చూసుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఇప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నాయి, నీకు దాహం వేసింది, నీళ్ళు కనిపిస్తున్నాయి, నువ్వు వెళ్ళి ఒక అడుగు ముందుకేసి తీసుకొని తాగితే నీకు దాహం తీరుతుంది. లేదు నేను ఇక్కడే కూర్చుంటా, నేను వీడియోలు చూసుకుంటూనే కూర్చుంటా, నాకు ఇంకా దానిని కాల్ చేసి అడగలు, నేను గురుగారు నేను మాట్లాడాను, నాకు దాహం తీరండి ఎట్లా తీరుతుంది? కాబట్టి ఎవరైనా వీడియోలు చూడడం ముఖ్యం కాదు, ఒక చిరు ప్రయత్నంగా ఒక కాల్ చేసి మాట్లాడి మీకు సమస్యకి నిజంగా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ముందుకెళ్ళండి, ఎదురుకెళ్ళండి. లేకపోతే ఏం అవసరం? మేమేమో ఇప్పుడు ఫోర్స్ చేసి అయితే రమ్మని అంటలేదు ఎవరిని. కాబట్టి ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, మీకు న్యాయం జరిగేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. శాస్త్రబద్ధంగా సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా ఏది న్యాయం మంత్రపూర్వకంగా. మీకు ఇంకొక విషయం తెలుసు, మీకు ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం అనుష్ఠానం చేసుకుంటే నాకు తెలియదు, దైవారాధన ఇంట్లో ఏం చేసుకుంటే నాకు తెలియదు, కానీ మీకు ఏ మంత్రం అనుకూలమైందో మీ చదివే మంత్రాలలో నెగిటివ్ ఉన్నాయి పాజిటివ్ అని చెప్తాను, తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటి ఎగ్జాంపుల్, మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, ఈశాన్య భాగంలో వెళ్ళి మీ దేవతలు మీ కులదైవం ఇష్టదైవం ఫోటోలు పెట్టుకుని కూర్చుంటారు, దీపారాధన చేస్తారు, 4 పువ్వులు పెడతారు, ఏదో నైవేద్యం పెడతారు, కూర్చుంటారు, కింద దర్పచాప వేసుకోవాలి, అట్లా దర్పచాప వేసుకుని కూర్చొని మీరు ఏదో ఒక దైవాన్ని నమ్ముతారు. మీరు ఆ నమ్మినప్పుడు ఆ దైవాన్ని మీరు స్మరణ చేస్తారా లేదా? ఆ స్మరణ చేసేది కూడా మీకు ఆ మంత్రాలు అందులో ఉన్నటువంటి స్మరణం అంటే ఏంటిది, మీరు ఏదో ఒక దేవుని నమ్ముతున్నారు. ఇప్పుడు ఏదో వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అంటే కూడా అది మీకు అందులో నమో వెంకటేశాయ నమః అని దేవుని పక్కన పెడితే ఈ లెటర్స్లో మీకు ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అది మీకు అనుకూలమైనటువంటి అక్షరాలు ఉన్నాయా, నెగిటివ్ అక్షరాలు ఉన్నాయా? ఆ అక్షరాలు నీకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మీ ఆరా పవర్ పెరుగుతుంది.
ఆ ఆరా పవర్ పెరగడంతో ఏమవుతుందంటే ఆ మంత్రాన్ని ఏ దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి, ఏ దేవతను మీరు కొలుస్తున్నారో ఆ దేవత మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, ఓకే. లేకపోతే దొరకవు. ఆరా శక్తి పెరగాలి. అది ఆరాశక్తి పెరగకపోతే మంత్రానుష్ఠానం చేసినప్పుడు ఆరాశక్తి పెరగకపోతే ఆ మంత్రము నువ్వు జీవితాంతం మీరు అనుష్ఠానం చేసుకున్న వృధా అయిపోతుంది, సమయం వృధా అవుతుంది, కానీ ఫలితం రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా ఇప్పుడు? ప్లీజ్. ఇప్పుడు చూడండి, మీరు తెలైవ శాంపుల్ ఇస్తున్నాను మీకు. ఓకే. ఇవి తీసుకోండి. ఇందులో బర్డ్స్ 2 ఉన్నాయి. ఆ బర్డ్స్ కి రెండింటి కూడా లాలాజలం అంటించి అందులోనే పెట్టండి. ఓకే. సెలైవ్ అంటించండి, దానికి లాలాజలం అంటించండి. కిందికి పెట్టాలా పైకి? ఎట్లా పెట్టినా పర్వాలేదు, అందులో ఇచ్చేయండి. శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి లాలాజలాన్ని ఇందులో ఆరాస్కాన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వారికి ఏ మంత్రము అనుష్ఠానం చేస్తే, ఏ మంత్రం జపం చేస్తే అనుకూలమైంది ఇప్పుడు మనము లైవ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీకున్నటువంటి ఆరాశక్తి ఇంతే ఉంది, 1 మీటర్ ఉంది. వెనక్కి వెళ్ళి అనుకోండి, క్లోజ్. ఇది ఆరాశక్తి. ఇప్పుడు మీరు చెప్పుతున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో, మీరు రోజు అనుష్ఠానం చేసుకున్న మంత్రం చెప్పండి. ఓం నమః చెప్పండి, చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు ఏమి ఆరా పవర్ పెరగట్లేదు. అంటే ఓం నమః శివాయ అనేటువంటిది ఏదైతే ఉందో అది మీకు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను ఇంకొక మంత్రం చెప్తా, శివుడికి సంబంధించి ఇంకొక మంత్రం చెప్తా, అది చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు ఓం నమో భగవతే, ఇప్పుడు మీ ఆరా పవర్ అనేది పెరిగింది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. మీకు న్యాచురల్ ఉన్నది ఎంతవరకు? ఇక్కడ వరకు ఉంది, 1 మీటర్. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే. రాను రాను తగ్గిపోతుంది. ఓం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. కంటిన్యూ అవుతుంది, అది పెరుగుతూ ఉంటుంది. ఓం నమో భగవతే. అంటే పూర్వము ఋషులు ఈ రకంగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ మంత్రాలను కనిపెట్టి ఆ మంత్రం ద్వారా వచ్చే శక్తి ఏదైతే ఉందో మనకు అందజేశారు వేదాల్లో. ఓకే. ఇప్పుడు చూడండి, లేదు పోయింది. మీరు మళ్ళీ శుక్లాంబరధరం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న. ఇంతకుముందు గతంలో నేను చెప్పినటువంటిది ఆ మంత్రం చదవడం వల్ల మీకు పాజిటివిటీ క్రియేట్ అయింది కదా. ఇప్పుడేమో మీకు ఇది అనుకూలమైన మంత్రం కాబట్టి మీకు ఆరా పెరుగుతుంది. ఓకే. మళ్ళీ చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినటువంటిది మళ్ళీ ఓం నమః శివాయ చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరే నేను చెప్పిన మంత్రాలు మీరే ప్రాక్టికల్ చేయండి, మీరు నచ్చినట్లు. నేనేం చెప్పండి. అదే. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే. ఇది యాక్టివేషన్, మీకు ఇది అనుకూలమైన మంత్రం. అచ్చా. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. మళ్ళా పోయి వేరే చెప్పండి, ఇంకేం మీకు నచ్చింది చెప్పండి. కరాగ్రే వసతి లక్ష్మి. ఇది కూడా అనుకూలం. ఇలాగ ఏ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ మంత్రం మనకి అనుకూలమైంది అయితే మనకి అది చేసుకోవడం వల్ల దాని యొక్క అందులో ఆ మంత్రములో ఉన్నటువంటి శక్తి మనకు వస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గదు పవర్. మీకున్న పవర్ ఇక్కడ వరకు కదా, ఇక్కడ తగ్గదు. దాని పవర్, దాని వైబ్రేషన్స్ మీ బాడీలో నుంచి ఎప్పుడైతే పోతాయో అప్పుడు తగ్గిపోతుంది. అందుకే మనం 3 సార్లు త్రికాల సంధి అని చెప్పారు. ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ చెప్తే మళ్ళీ పెరుగుతుంది. ఏ మంత్రం చదివితే మనకు అనుకూలమైనటువంటి మంత్రము, ఏ మాల మనకు అనుకూలమైనటువంటి మాల. ఉదాహరణకి అనేక రకాలమైనటువంటి మాలలు వేసుకుంటున్నారు. అవును, నేనైతే కరుంగాలి మాల వేసుకుంటా. మీకు నేను అప్పుడు మ్యాచింగ్ చేసి ఇచ్చాను కదా. అవును, మీరు ఇచ్చింది కరుంగలి మాల. నేను కూడా ఈ మధ్యన కరుంగలి మాలనే వాడుతున్నాను. ఓకే. వావ్. కాబట్టి కరుంగలి మాల వల్ల కూడా మరి ఇంకోటి ఏంటంటే, కరుంగలి మాల వేసుకున్నటువంటి ప్రతి సందర్భంలో అది జీవితాంతం పనిచేయదు మళ్ళీ.
ఆ, మీకు ఎంతైతే నరదృష్టి విపరీతంగా ఉంటుందో అది మొత్తం కూడా అది లాగుతుంది నరదృష్టిని, అచ్చా, మీ మీద ప్రభావం చూపదు. ఓకే అది అంత లాక్కొని మొత్తం అది దాంట్లో పవర్ పోతుంది. ఓకే. మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ కొత్త మాల ధరించాలి అవునా? ఫ్రెష్. ఒకసారి తీసుకున్నామంటే అది మళ్ళీ ఒకవేళ అందులో నెగిటివ్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, అట్లే ఉంటాయి. ఆ, అలా కాకముందే మనము 3 నెలలకో 6 నెలలకో చెక్ చేసుకొని అలా పవర్ అయిపోయింది అంటే మనం దాన్ని వాడుకోవద్దు. ఇప్పుడు మీకు ఇచ్చి 2 నెలలు అయిందా, నెల 15 రోజులు అయింది, అంతే. ఇప్పుడు మీకు అది నరదృష్టి పవర్ ఉందా లేదా ఎంత వచ్చి చూపిస్తాను. ఆ, ఇగో నరదృష్టి పనిచేస్తుంది, మీరు అది తీసి పక్కన పెట్టండి కొంచెం. ఇగో కంటిన్యూ అంటే అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఉమ్, మీరు అది మళ్ళీ ఇచ్చేస్తే 100% పనిచేస్తుంది. బా బా బా. ఆ, కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ మీరు వేసుకున్నా కూడా ఇది ఓపెన్ అవుతుందో ఆ అప్పుడు టైం వరకు మీరు అంతకు ముందే తీసేయాలి. ఓహో, అది చెక్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు దీని పవర్ ఎంత ఉంది? ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది, బో సూపర్. ఆ, ఇంకా ఎక్కువ ఉంది అంటే ఎడ్జ్ లో ఓపెన్ అయిపోతుంది. అదేలేండి. ఆ, ఇంకా చాలా ఉంది అంటే ఇంకా ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత చెక్ చేసుకోవాలి. మార్చుకోవాలి. ఆ, చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ బాగా అప్పుడు పవర్ తగ్గింది అంటే అది తీసేసి వేరే మాల వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క మాలకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అద్భుతం. ఉమ్, ఇప్పుడు టైగర్ ఐ మాల అని చెప్పి, దేవదారు మాల అని చెప్పి, తర్వాత రకరకాల మాలలు ఉన్నాయి, రకరకాల బ్రాస్లెట్స్ ఉన్నాయి. అవి ఏది మ్యాచ్ అవుతుంది అనేది మన స్పెషల్, తెలుసుకోవాలి. ఓకే, మ్యాచ్ అయిందే వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు మొన్న చూపించాను గత వీడియోలో, అవును. నా దగ్గర ఉన్నాయని కూడా మీకు మ్యాచ్ అయినాయా? అన్ని అవ్వలేదు కాలేదు కదా, ఇది ఒక్కటే అయింది. ఒకటే అయింది కాబట్టి ఒకటి ఇచ్చేసి. అవును. అట్లా మీరు ఇంకా 2 నెలలకు వచ్చినా అది పవర్ ఉంటుంది. అచ్చా, చూసిన ఎప్పుడైతే పవర్ తగ్గుతుందో అప్పుడు తీసేసి పాడేసి కొత్త మాలను మళ్ళీ తీసుకుని వేసుకోవాలి. వావ్, సూపర్ సూపర్ సార్. అండ్ అట్లాగే మీరు మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా తోపు ఎక్స్పర్ట్ మీరు. సో అంటే ఒక వ్యక్తికి ఏ జబ్బు రాబోతుందో కూడా పసిపెట్టొచ్చా అండి? 100% కదా. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి వచ్చారంటే ఏ చక్ర, ఇప్పుడు 7 చక్రాలు ఉన్నాయని చెప్తున్నాం. అవును. మూలాధార చక్రము ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి జబ్బులు వస్తాయి, ఓకే స్వాదిష్టాన చక్రము ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి జబ్బులు వస్తాయి, ఓకే. మణిపూర చక్రం ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ప్రతి ఒక్కటి కూడా చక్ర ఇన్బ్యాలెన్స్ వలన ఏ ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతున్నాయని ముందే ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి మనము జెమ్స్ థెరపీ ద్వారా వాళ్ళకు ఆ స్టోన్ పెట్టడం వల్ల కూడా వాళ్ళకు ఆ పర్టికులర్ ఆర్గాను ఆ చక్ర బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. కొంతమంది ఇంకా తీవ్రంగా తొందరలో మనం నయం చేసుకోవాలనుకున్నప్పుడు మెడిసిన్కి వెళ్తారు. ఇదేమో స్లోగా వెళ్తుంది, స్లోగా వెళ్ళిన పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది అవును. జెమ్ థెరపీ ద్వారా. ఓకే. అది ఇంకా త్వరగా వేగంగా తగ్గించుకోవాలనుకున్నప్పుడు మెడిసిన్కి వెళ్తారు. అవును. ఈ మెడిసిన్లో కూడా ఏంటంటే వాళ్ళకి మ్యాచింగ్ మెడిసిన్ ఏంటి, ఆ, అలోపతి అయితే సెట్ అవుతుందా, అచ్చా, హోమియోపతి సెట్ అవుతుందా, ఆ, లేకపోతే ఆయుర్వేదం సెట్ అవుతుందా. ఓకే. ఆ సెట్ అయ్యే దాంట్లో మెడిసిన్లో కూడా ఏ మందు అయితే మీకు సెట్ అవుతుంది. ఇలా కూడా తెలుస్తుందా? కొంతమంది నా దగ్గర చాలా మంది, ఒక ఆవిడ వచ్చింది, చాలా మందులు మెడిసిన్ వేసుకుంటుంది ఆవిడ, రోజుకు 4-5 మాత్రలు మింగుతుంటాయి. ఆవిడకి నేను చెక్ చేస్తే ఏ మాత్ర మీకు పనిచేస్తుందని చెప్పానో ఆ మాత్ర పనిచేస్తుందంట ఆవిడకి. ఏది పని చేయట్లని చెప్పదు, ఇది నిజంగానే పని చేయట్లని చెప్పేది ఆవిడ. వావ్. ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ, అంటే ఒక మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏ మెడిసిన్ మనం వేసుకుంటే పని చేస్తుంది, ఏ మెడిసిన్ వేసుకోకపోతే ఏ మెడిసిన్ అయితే పని చేయదు మనకు ఆ, అనేది ముందే మనము తెలుసుకొని వాడుకోవచ్చు. ఓకే. ఇంకోటి సార్, పిల్లలు వాళ్ళ స్టడీ రూమ్లో ఎంత చదివినా కూడా ఏకాగ్రత ఉండదు. అవును. సో మరి ఏకాగ్రతను పెంచడానికి రూమ్లో అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలంటారు? అంటే అరేంజ్మెంట్స్ మనకు అనుకూలంగా వాస్తు ప్రకారం లేకపోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మనం ఏంటంటే పిల్లల్లో గ్రోత్ రావడానికి కొన్ని రెమెడీస్ ఇస్తాం. అచ్చా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రొటెక్టర్ అని, అవును. ఎడ్యుకేషన్ ట్రీ అని, అచ్చా. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ ట్రీ అని. ఓకే. కొంతమంది పరిహారాలు చేసుకోలేరు, అలాంటి సందర్భంలో తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవాలి వాళ్ళు అన్నప్పుడు ఎడ్యుకేషన్ టవర్ ఇస్తాం, ఎడ్యుకేషన్ బూస్టర్ ఇస్తాం. అది వాళ్ళు టేబుల్ మీద పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకు అక్కడ భూగర్భంలో ఉన్నటువంటి దోషాలు కానీ, ఆర్టికల్లో ఉన్నటువంటి దోషాలు కానీ, ఎడ్యుకేషన్కు, ఏకాగ్రతకు, కాన్సన్ట్రేషన్కు డిస్టర్బ్ చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి దీని యొక్క శక్తిని పెంచుతాం అక్కడ. ఓకే. ఎడ్యుకేషన్ ట్రీ, క్రిస్టల్స్ ట్రీ ఇచ్చేసి. అవును. అట్లాగే ఏ సమస్య ఉంటే వీలైనంత వరకు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటటువంటిది ప్రతి దాంట్లో మనం దీంట్లో చేయొచ్చు అనమాట. సూపర్ సార్. ఇక మొబైల్ అడిక్షన్ అవును. ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరిగిపోయింది.
మరి దీని వెనుక ఏ గ్రహ ప్రభావం ఉంది? దీనికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా మీ దగ్గర? 100% ఇప్పుడు మీ మొబైల్ ఉంది. ఆ, మొబైల్ అనేటటువంటిది చాలా ఇప్పుడు కర్ణ పిశాచి. నిజంగా నేను కర్ణపిశాచి. అయితే అంటే మొబైల్ వల్ల సౌకర్యాలు అనేకం ఉన్నాయి, అసౌకర్యం కూడా ఉంది దానివల్ల. ఎందుకంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు మొబైల్ లేకపోతే వాళ్ళ యొక్క జీవనం నడుస్తలే. ఇంటికి వచ్చారంటే మొబైల్ పట్టుకోవాలి. తల్లిదండ్రులు అట్లా అలవాటు చేశారు వాళ్ళకి. అంటే అంత స్ట్రిక్ట్ లేదు. పిల్లలు కాబట్టి భోజనం చేస్తే మొబైల్ ఇవ్వాలి, ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వాలి, ప్రతిదీ మొబైల్ ఇవ్వాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల లోపల బ్రెయిన్లు ఎవరికైనా తెలుసు సెన్సిటివ్గా ఉంటాయి, చాలా నరాలన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. మరి ఇలాంటి రేడియేషన్స్తో ఆ నరాలు ఏమైపోవాలి అంటే పిల్లవాడు బాగా పిచ్చోళ్ళలాగా తయారైపోతాడు, లేకపోతే దానికి అడాప్ట్ అయిపోయి పిచ్చోడు అయిపోతాడు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి చాలా మంది పబ్జి ఆడి ఇట్లా కొన్ని న్యూస్ కూడా మనం పేపర్లో వింటున్నాం కదా, సూసైడ్ చేసుకుంటున్నారు, అంటే డిప్రెషన్కి పోతున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే మొబైల్ ప్రభావం. దీంతో పాటు దానికి ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఎలాగో వాడేది తప్పదు, కొంతమందికి వాడుతున్నారు. అంటే తెలిసిన వాళ్ళు వీలైనంత కంట్రోల్ చేసుకుంటే మంచిది. పిల్లలకి ఇవ్వకపోవడం, వాళ్ళు కూడా అనవసరమైనటువంటి కళ్ళ జబ్బులు అవకాశం ఉంది. లేకపోతే అనేక పెద్దవాళ్ళు కూడా పిచ్చిలో అయ్యే అవకాశం ఉంటుంది. అడాప్ట్ అయిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ పని లేకపోతే ఇంట్లో మొబైల్ పట్టుకుని కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒక పనిలో లేకపోతే కాన్సన్ట్రేషన్ లేకపోతే మొబైలే. ఆ మొబైల్ వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మొబైల్ యొక్క వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఒకటి యాంటీ రేడియేషన్ చిప్ తయారు చేశాం గోమయంతో. అంటే గోపేడలో రేడియేషన్స్ కంట్రోల్ చేసే శక్తి దాంట్లో ఉంది. ఓకే, దాన్ని తయారు చేసి ఏం చేస్తుంటే మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్కి 10-20 రూపాయలు తీసుకొని వాళ్ళకి అందరికి కూడా పంచి పెడుతున్నాం. అంటే ఊరికే ఊరికి ఇవ్వకుండా, ఎందుకంటే గోశాలను కూడా మనము వాటిని రక్షించాలి, అంతే కదండి. కాబట్టి వాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత 10-20-50 రూపాయలు తీసుకొని అది ఇస్తున్నాం. దానివల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంటే గో సంరక్షణ జరుగుతుంది, దాని ఉపాధి అక్కడ వెళ్తుంది. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఆ మొబైల్ దానికంటే ముందు మీకు బెనిఫిట్ అవుతుంది కదా, అంతే కదా. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు, లేకపోతే మీకు మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా ఏమో జరుగుతున్నాయి అంటే ఆ రేడియేషన్స్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఓకే, కాబట్టి అది మీకు ప్రాక్టికల్గా కూడా మీ దగ్గర ఉంటుంది, ఒకసారి చూపిస్తా. ఇప్పుడు ఇది ఈ మొబైల్ మీదండి. అవును, ఈ మొబైల్ నాది. అవును. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీ మొబైల్ మేము ఇక్కడ పెడుతున్నాం. ఓకే, ఇది రేడియేషన్స్ ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు పెట్టే శాంపుల్. ఇప్పుడు ఒకవేళ మీ మొబైల్లో రేడియేషన్స్ ఉంటే స్కానర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇందులో రేడియేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ పక్కన పెట్టేస్తున్నాను. ఇది నా మొబైల్ రేడియేషన్ ఎంతసేపు చూసినా అంతే. మళ్ళీ మీది పెట్టి చూస్తే మళ్ళీ ఉంటాయి కంటిన్యూస్. దేవుడా, ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయడానికి మేము గోమయంతో చేసినటువంటి స్టిక్కర్, నా దగ్గర వేరే స్టిక్కర్ ఉంది ఒకటి, అది ఇప్పుడు మీ మొబైల్ పెట్టి నేను ప్రాక్టికల్ చూపిస్తాను. రైట్. ఇక మీ మొబైల్ మీద పెట్టిన కంట్రోల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీ మొబైల్ అక్కడ పెట్టండి. నా మొబైల్ కంటిన్యూ అవుతుంది. అద్భుతం నిజంగా. వావ్. ఇప్పుడు మీ మొబైల్లో ఉండదు ఇంకా. ఇప్పుడు ఇద్దరు మొబైల్ మీద ఉంటాయి. మీ మొబైల్ మీద ఉంది, తర్వాత నా మొబైల్ మీద కూడా ఉంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ రేడియేషన్స్ ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. కాబట్టి మనము ఇది మొబైల్స్ అనే కాదు, వేరే ఇతరత్ర ఎలక్ట్రిక్ గూడ్స్ ఏది వాడుతున్నామో, మొబైల్ ట్యాబ్లు కానీ లేకపోతే ఇంకా రకరకాల చార్జర్లు కానీ అన్ని ఇంట్లో ఏవైతే ఎలక్ట్రిక్ గూడ్స్ వాడుతున్నామో వాటన్నిటికి కూడా మనము పరిహారం ఇవ్వచ్చు. ఓకే,
స్టిక్కర్లు అతికించాము. అచ్చా, ఇప్పుడు టీవీ చూస్తున్నాం, టీవీ వల్ల కూడా వస్తాయి. ఆ, ల్యాప్టాప్ వాడుతున్నాం, ల్యాప్టాప్ అయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు నిరంతరం వాడుతుంటారు, అవును గంటలు గంటలు కూర్చుంటారు దాని మీద, అవును దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అవును. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ రేడియేషన్ చిప్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపశమనం దొరుకుతుంది, బాబా అది వాస్తవం. సూపర్. అండ్ ఇంకోటి గురుజీ, ఇప్పుడు మన వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది విదేశాల్లో స్థిరపడ్డారు. అవును, వాళ్ళకి మన వాస్తు నియమాలు వర్తిస్తాయా? అందరికి ప్రపంచంలో అంటే అక్కడ భూమి లేదా, ఉంది, అక్కడ నీళ్లు లేవా, ఉన్నాయి అక్కడ పంచభూతాలు అన్ని ఉన్నాయిగా, ఉన్నాయి. అక్కడ నవగ్రహాల యొక్క ప్రభావం లేదా, ఆ, అక్కడ సూర్యుడు రావట్లేదా, ఆ, మరి ఎందుకు వర్తించేయండి? ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి వర్తిస్తాయి. ఆ, అవి అక్కడ లేవు అనుకున్నప్పుడు అవి వర్తించవు. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే పంచభూతాలు, నవగ్రహాలు, సూర్యచంద్రుడు మొత్తం అన్ని, భూమి అన్ని కలిపి, ఆకాశతత్వము అన్ని కలిపే కదా మనం వాస్తు అనేటట్టు చెప్తున్నది. అంతే కదా, అవును. కాబట్టి వాని యొక్క దేవతల స్థానాలను బట్టి ఎక్కడైనా ఉంటుంది ప్రభావం. మరి వాళ్ళకి ఆన్లైన్ లో చూస్తారు. ఆన్లైన్ లో బ్రహ్మాండంగా చూడొచ్చు. నేను ఒక డాక్టర్కి ఏం చెప్పానంటే, అమెరికాలో గత 10 years బ్యాక్ చెప్పాను ఆయనకి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి మీరు బ్రహ్మస్థానం నుంచి మీ బెడ్రూమ్లోకి వెళ్ళానని చెప్పిన. బెడ్రూమ్లోకి వెళ్తే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారో ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. చెబితే ఆయన ఏమో ఒప్పుకున్నాడు, నాకే ఉన్న గురువుగారని చూపించాడు. బా, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అద్భుతం. ఇంకోటి, మీరు సింగపూర్, మలేషియా చాలా దేశాలకు కూడా వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చాను చాలా. అక్కడ కూడా ఆర్ఆర్ స్కాన్ చేశారు. ఆర్ఆర్ స్కానర్ ఒకటే కాదు, అక్కడ ఒక సింగపూరియన్, ఆయన పేరు ఎడ్డీ, ఎడ్డీ, సింగపూర్ ప్రాపర్ లోకల్ అతను. ఇక్కడ నేను ఒక రెస్టారెంట్లో చెక్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చారు అక్కడికి ఫుడ్ తినడానికి. ఆయన ఇదేంటి అని అడిగితే ఆర్ఆర్ స్కానర్ అని ఆయనకు ఒక ఐడియా ఉంది దాని మీద. ఆయన కన్సల్ట్ అయ్యిండు, ఎవరిని, ఓనర్ని. గురూజీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, ఇండియా నుంచి వచ్చారు అని చెప్పారు ఆయన. చెబితే నాకు ఒకసారి చెక్ చేయమనండి, మా ఇంట్లో కూడా ఒకసారి రావాలంటే ఆయన $516 ఇచ్చారు, ముందే పే చేసింది. వాళ్ళు చాలా ప్రాంప్ట్గా ఇస్తారు డబ్బు, ముందే పే చేసారు. పే చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, కొంచెం నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ స్లాగ్ మనకు ఇంగ్లీష్ అంతగా ఇదిగా ఉండదు కాబట్టి ఆయన రెస్టారెంట్ ఆయన నాతో పాటు వచ్చాడు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఆర్ఆర్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియో పెట్టాను. అంటే ఆయన ఏమేమి సఫర్ అవుతుంటో మొత్తం క్లియర్ చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళకి స్లీప్ ప్రాబ్లం ఉంది, ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి స్లీప్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఉంది. మీరు కావాలంటే మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఇవన్నీ నేను ఏదో కావాలని చెప్పట్లేదు కదా, మీకు ప్రాక్టికల్గా మీకు చూపించేది ఏంటంటే, ఎడ్డీ అతని పేరు. నేను ఏ సంవత్సరంలో వెళ్ళినా ఆయన దగ్గరికి, దీంట్లో మీరు చదవండి, ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా ఈ విషయం, మీరు చదవండి. ఆయన చాటింగ్ చేసింది. నేనేం రాసిన చూడండి ప్రారంభంలో. సింగపూర్, హాయ్, హౌ ఆర్ యూ, మై నేమ్ ఇస్ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి, సైంటిఫిక్ వాస్తు కన్సల్టెంట్. కెన్ యూ టెల్ మీ ఇఫ్ యూ ఆర్ స్లీపింగ్ వెల్ నౌ, ఇస్ ఇట్ బెటర్ దాన్ దట్? Hi Guruji, my wife and I are sleeping very well now and we are happy also. Wow, happier also. Happy to have you help us. Shubham, good. Wow, అద్భుతం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను ఎంతోమందికి ప్రాపర్గా నిద్ర లేని వాళ్ళకు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, రకరకాల ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, మానసిక ప్రశాంతత లోపించిన వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి రెమెడీస్ వాళ్ళకు చాలా వరకు మేలు జరుగుతున్నాయి. సూపర్. అయితే ఒక పని చేయొచ్చా గురుగారు, ఇల్లు కట్టక ముందే అవును ఖాళీ స్థలంలోనే ఆర్ఆర్ స్కాన్ చేసేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చా? 100% తెలుసుకోవచ్చు. ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంది అనుకున్న ఎగ్జాంపుల్, ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు గ్రోత్ ఉండదు, మానసిక మెంటల్ పీస్ ఉండదు, గొడవలు జరుగుతుంటాయి, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళ ఇంట్లో. క్యాన్సర్ లేదు, ఒక క్యాన్సర్ అటాక్ కావచ్చు. అది ఇప్పుడు కావాలని ఏం లేదు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడైనా కావచ్చు. ఒక ఆయనకు నేను ప్రత్యక్షంగా చూసిన, ఒక ఆయన 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నాడు, క్యాన్సర్ జియోపతిక్ లైన్ మీదనే ఆయన కూర్చునేవాడు, క్యాన్సర్ వచ్చింది, సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి జియోపతి క్లయింట్స్ అనేది చాలా డేంజర్. అవి వాటిని కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా గ్రోత్ ఉంటుంది, ఇంట్లో జబ్బులు రావు, అనారోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి కట్టక ముందే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో, భూగర్భ దోషాలు ఉన్నాయో, వాటన్నిటి కూడా రెమెడీ చేసుకోవచ్చు. మీరు చాలా చిన్న చిన్న రెమెడీస్ ఇస్తారు కదా, పెద్ద కాస్ట్లీ కూడా కాదు, అంటే మరీ కాస్ట్లీ ఉండవండి. ఏదో జనాలని భయభ్రాంతులకు లోన్ చేసి ఇది ఎట్లా అదట్లా అని చెప్పి మోసం చేసి అయితే ఇక్కడ ఉండదండి. వాస్తవంగా వాళ్ళకి ప్రాపర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మనం మన దగ్గరకు వచ్చే వాళ్ళు సమస్యలతో వస్తారండి.
సమస్యతో వచ్చిన వాళ్ళకి ఎంతో కొంచెం మనం రిలీఫ్ ఇస్తే వాళ్ళు మనం నమ్ముతారు. Correct. ఇప్పుడు మనం ఏంటంటే మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అంతే కదా. అన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి కొంచెం రీజనబుల్ చేసి పెడితే వాళ్ళు కూడా మనకి 10 మందికి చెప్తారు. వాళ్ళు Correct. వాళ్ళని గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రిలీఫ్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగైంది, నాకు ఉద్యోగం దొరికింది, నాకు బిజినెస్ సక్సెస్ ఉంది అని చెప్పుకోవాలి వాళ్ళు. అవును. టాక్ పవరే దానికి ఎక్కువ మనకి సక్సెస్ అనేది ఉంటుంది. కరెక్ట్. మీరు ప్రతి క్లయింట్కి కరుంగాలి మాల ఫ్రీగా ఇస్తున్నారు, అవును నిజమేనా? ఇస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను మీ ముఖంగా చెప్తున్నా, మీ యొక్క స్టూడియో ముఖంగా చెప్తున్నా, అంటే మీ ఛానల్ ముఖంగా నేను ఇంతవరకు ఎవరికి ఫ్రీ ఇవ్వలేదు. అవును. కానీ ఎందుకో ఈ కరుంగలి మాల ఇవ్వాలన్న ఒక సంకల్పం వచ్చింది. అంటే నా దగ్గరికి కన్సల్టెన్సీ పే చేసి ఇస్తున్నారు. భక్తులకు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నేను ఒకటి ఏదో ఒక సాటిస్ఫాక్షన్కి, ఇప్పుడు చాలా మంది అన్నదానాలు చేస్తుంటారు, ఏదేవో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నేను నా దగ్గర వచ్చిన భక్తుల సాటిస్ఫాక్షన్ గురించి, నా సాటిస్ఫాక్షన్ గురించి, వాళ్ళకి ఆ నరదృష్టి ఉన్న వాళ్ళు 90% 99% ఉంటున్నారు. మరి అందరికి కరుంగలిమాల అవసరం అవుతుంది. అందుకే నా దగ్గర కన్సల్టెంట్ తీసుకున్న వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ కరుంగలిమాల ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. అది కూడా ఎలా ఇస్తాను అంటే మ్యాచింగ్ చేసి ఇస్తాను. ఓకే. మీ వాళ్ళ ఆరాకి సెట్ అయ్యేటటువంటి. ఓకే. ఇట్లా కరుంగలిమాల నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ పట్టుకున్నప్పుడు నరదృష్టి పోతుందా లేదా, ఆరా పెరుగుతుందా లేదా అనేటటువంటి చెక్ చేసి ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్న వాళ్ళందరికీ వచ్చి ఇవ్వాలంటే మళ్ళీ నేను కూడా సరిపోవాలి కదా, మళ్ళీ నా నమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా చేయను. అది చాలా మంది ఇల్లు, ఫ్యాక్టరీ, ఆఫీస్ ఇవన్నీ స్కాన్ చేయించుకోవాలనుకోండి, మీరే స్వయంగా వస్తారా, ఎవరైనా పంపిస్తారా? అంటే నేను ముఖ్యమైన వాటికి నేనే స్వయంగా వస్తాను. ఓకే. కొన్ని వాటికి ఆన్లైన్లో కూడా చెక్ చేస్తాను, సిచ్యువేషన్ బట్టి, డిపెండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్టి. కొంతమంది నా అసిస్టెంట్లు కూడా ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఒకవేళ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు పంపించి సాల్వ్ చేపిస్తాను. ఓకే సార్. మామూలుగా జనంలో ఒక 2 రకాల ఆలోచనలు ఉంటాయి సార్. ప్రధానమైన రంగాలు 2 ఉంటాయి. సినిమా రంగం ఒకటి, రాజకీయ రంగం ఒకటి. ఈ రంగాల్లో రాణించాలంటే మన ఇంటి వాస్తు ఎలా ఉండాలి, ఆఫీస్ వాస్తు ఎలా ఉండాలి? అంటే ఆఫీసు ఇల్లు అయినా ఏదైనా వాస్తు రెమెడీస్ కిందకే వస్తుంది. ఓకే. ఇండివిజువల్గా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ సినిమా రంగంలో రాణించాలనుకున్నప్పుడు శుక్రుడు బాగుండాలి ప్రధానంగా. ఇంట్లో వాస్తు విషయంకి వచ్చేసరికి ఏంటంటే గంధర్వ దేవత, ఇంతకుముందు నేను ఫస్ట్ ప్రారంభంలో చెప్పా, సినిమా రంగంలో రాణించాలంటే గంధర్వ దేవత యాక్టివ్గా ఉండాలి. గంధర్వ దేవత ఎక్కడైతే ఇన్యాక్టివ్ ఉంటున్నారో వాళ్ళు సినిమా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాణించలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా సినిమా ఫీల్డ్లో వెళ్ళాలి అని ఇష్టంగా ఉన్నారు, ఆ ఇష్టాన్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మీకు సపోర్ట్ దొరకాలి, మీకు మంచి వే దొరకాలి, మీ దాంట్లో సక్సెస్ రేట్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా గంధర్వ దేవత ఎనర్జీని మనము క్రియేట్ చేసుకోవాలి. దానితో పాటు దాంట్లో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాద దొరకాలంటే కూడా, ఇప్పుడు కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎంత ఉంటారో బాగున్నా వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ బిహేవియర్ బాగుండదు. అట్లాగే మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి గృహపరంగా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్, ఉదాహరణకి ఇప్పుడు సూర్యస్థానం ఉంది. సూర్యస్థానం ఏంటంటే రాజకీయంగా మన సూర్యస్థానంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, గౌరవం దొరకాలంటే సూర్యస్థానం కూడా యాక్టివ్గా ఉండాలి. సూర్యుడు ఇంద్రుడు తూర్పున వాస్తు ప్రకారంగా. కాబట్టి ఇంద్రస్థానము గౌరవము, మర్యాద, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి వారు. కాబట్టి ఆ ఎనర్జీస్ వాళ్ళు లేకపోతే ఇవి వాళ్ళతో ఉండవు. కాబట్టి ఇవి రావాలనుకున్నప్పుడు, వాళ్ళకు దొరకాలనుకున్నప్పుడు ఆ ఇంటిని కానీ ఆ ఆఫీస్ని కానీ, ఇప్పుడు సినిమా ఆఫీస్ చాలా మంది పెడుతుంటారు, కొంతమంది సినిమా ఆఫీస్ సక్సెస్ అవుతారు, కొంతమంది ఒక ఫ్లాట్లో తీసుకొని సినిమా స్టార్ట్ చేస్తారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఉంటుంది. మంచి ప్రొడ్యూసర్ ఉన్నా, మంచి డైరెక్టర్ ఉన్నా కొన్ని ఫెయిల్ అవుతాయి. కారణం ఏంటంటే ఇది వీళ్ళ లోపం కాదు, వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఆ దేవత ఇచ్చే ఎనర్జీ అక్కడ ఇవ్వకపోవడం వల్ల ఆ స్థల ప్రభావం వాళ్ళు అది గ్రహించరు, ఇది వాస్తు లోపం అనే విషయం గ్రహించరు. అంటే మనం ఇన్డెప్త్గా ఏం చేస్తున్నామంటే వాస్తు ఆ వాళ్ళకు ఏ పర్పస్లో ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారో, రన్ చేస్తున్నారో ఆ సంబంధించినటువంటి దేవత యాక్టివ్ ఉండడం లేదా ప్రధానంగా కావాలి, మిగతా సెకండరీ విషయం. అంతే కదా. ప్రధానంగా ఉన్నటువంటి మాత్రం అక్కడ ఎనర్జీ రావాలి. కాబట్టి ఆ ఎనర్జీ మనము ఇచ్చేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం ఎవరికైనా. ఇంకొకటి గురుగారు, ఫైనల్గా కోర్టు సమస్యలు ఉంటాయి, చాలా మందికి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. సో వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగకుండా తొందరగా సమస్య పరిష్కారం కావాలంటే ఇంట్లో ఎలాంటి ఎనర్జీస్ ఉండాలి? అంటే ఇప్పుడు దక్షిణంలో
దక్షిణం సౌత్ వైపున ఆ, యముడు అధిపతి దానికి. అవును. యముడు ఇచ్చేటటువంటి ఎనర్జీ ఏమిటంటే న్యాయం, ధర్మం, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇవన్నీ కూడా యముడు ఇస్తుంటాడు. ఈ కోర్టులు కూడా న్యాయం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. Okay. ఎప్పుడు అంటే యమస్థానములో ఆ యొక్క డైరెక్షన్లో ఎనర్జీ ఉంటే ఏమన్నా అనుకోకుండా కోర్టు సమస్యలు వస్తే తొందరగా రిలీఫ్ వస్తుంది, వాళ్ళకి తొందరగా క్లియర్ అవుతాయి. లేదు యమస్థానం బాగోలేదనుకోండి, ఉమ్, వాళ్ళకు జీవితాంతం కోర్టు చుట్టూ తిరగాలి. అబ్బా. కాబట్టి ఇంట్లో యమస్థానాన్ని మనము బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట వాస్తు ప్రకారం. సో థ్యాంక్ యూ గురుగారు. సో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, నిజంగా వండర్ఫుల్. సో ఫ్రెండ్స్ చూశారు కదా శాస్త్రి గారు ఎంత అద్భుతంగా, అంటే ఆయన డబ్బుల కోసం లేదంటే ఏదో కాదు, మీలో అవగాహన కలిగించాలి. ఆరా స్కానర్ అనే ఒక అధునాతనమైన పద్ధతి అందుబాటులో ఉంది, దాన్ని వాడుకుంటే 100కు 100% మీకు సమస్య మనకి ఎక్కడుందని తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద కాస్ట్లీ ఏం కాదు, చాలా తక్కువలో చేస్తారు గురుగారు కూడా. ఆయనకి డబ్బు అట్లా అని కాదు, ఇది ఒక మంచి పనిని 10 మందికి తెలియజేయాలన్నది ఆయన చాలా అదిగా ఉంటారు. సో మీ ఇంట్లో అంతుపట్టని సమస్యలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు ఏదున్నా సరే వెంటనే గురువుగారికి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి వస్తారు గురువుగారు, ఆమూలాగ్రం పరిశీలిస్తారు. చక్కగా మళ్ళీ జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఇంటి నిండా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ స్థాపించి మరెప్పుడు సమస్య రాకుండా చేసి వెళ్తారు. ఒక్కసారి చూడండి, ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, నేను చెప్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి. వెంటనే గురువుగారు కాల్ చేసి తీసుకోండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉంది, యూఎస్ఏ ఎన్ఆర్ఐలకు కూడా ఆయన ఆన్లైన్లో చూసి ఎన్ఆర్ఐలకు కూడా ఆయన పరిష్కారం ఇస్తారు. కాబట్టి ఫోన్లో మాట్లాడవచ్చు, డైరెక్ట్గా కలవచ్చు, ఆన్లైన్లో జూమ్లో కూడా మీరు మీ ఇల్లు చూపించేసి పరిష్కారం తీసుకోవచ్చు. సో అంతే కదా గురుగారు? అంతేనండి. అందరికీ సో మచ్. అందరికీ కూడా వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా మనం ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం. ఇంతవరకు ఇచ్చాం. గతంలో ఆస్ట్రేలియా వాళ్ళకి కూడా ఇచ్చాను, అమెరికా వాళ్ళకి కూడా ఇచ్చాను చాలా మందికి. ఇప్పుడే జర్మనీ నుంచి, నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయి జర్మనీ నుంచి కాల్ వచ్చింది, గురుగారు రండి అని. సో గురుగారు నెక్స్ట్ జర్మనీకి వెళ్తారు. సో ఎక్కడ అంటే విదేశాల్లో ప్రతి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు వాళ్ళే, మన వాళ్ళే. ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా మనం సర్వీస్ ఇచ్చామండి. ఇజ్రాయెల్, వావ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ అన్ని కంట్రీస్ వాళ్ళకి మనకు క్లయింట్స్ ఉన్నారు. ఎస్. కాబట్టి ఆయన అత్యంత నిపుణులు కాబట్టి హ్యాపీగా నమ్మొచ్చు. బ్రహ్మాండంగా ఒకసారి చెక్ చేయించండి, విజయం మీదే. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం అండి, శుభం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్.